అందరికీ వందాలండి. వాయిస్ వినపడుతుంది. వాయిస్ వినిపిస్తుందండి. సరే మార్చు. ఇది అవుతాను. అది వాల్యూమ్ పెంచు. వాయిస్ ఓకేనా మీకు? కొంచెం త్వరగా రెస్పాండ్ అవ్వండి. అందరికి వందనాలు. వాయిస్ ఓకేనా? వాయిస్ వాయిస్ ఓకేనండి. వాయిస్ ఓకేనా? అందరూ వాయిస్ వచ్చి అందరికీ వందనాలు. వాయిస్ ఓకేనండి. మీకు వాయిస్ క్లియర్గా అనిపిస్తుందా? ఓకే. ఓకేనా? ఓకే అవసరం పోవచ్చు. ఇది మార్చి సరే, ఇప్పుడు చెక్ చేయను ఒకసారి, ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, టెక్నికల్ ప్రాబ్లం. మళ్ళీ తీసి ఏదైనా కొంచెం త్వరగా రెస్పాండ్ అవ్వండి అన్న, లేకపోతే డైరెక్ట్గా వాకింగ్ చెప్పేస్తాను. వాయిస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం డిస్టర్బెన్స్ అనేవి రావు. ఈ కేబుల్ వచ్చి ఐరిక్ అన్న ఒకసారి చెక్ చేయండి. ఓకే, సరే క్షమించండి, మనకి ఎప్పుడు ఉన్నదే ఇది అలవాటు అయిపోయింది.
సరే అన్న, కొంచెం దేవచిత్తం అయితే రేపటి దాన్ని కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసుకుందాం. కొంచెం ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్, కొంచెం కేబుల్ మిస్ అయ్యింది, దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అందరూ కూడా క్షమించండి. కొంచెం త్వరగానే ఈ అపోస్తుల కార్యముల గురించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి మరొకసారి మీ సన్నిధిలో తండ్రి ఈ అపోస్తుల కార్యముల గురించిన వివరణలో మరొకసారి మీరు మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. కొన్ని విషయాలు లేఖనాల ద్వారా మేము మాట్లాడుతూ ఉండగా, చర్చించుకుంటూ ఉండగా మీరే మాకు సహాయం దయచేయండి. అలా తండ్రి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి ఈ ఆన్లైన్లో జరుగుతున్నటువంటి యూట్యూబ్ లైవ్ ద్వారా మరి ఎంతమంది అయితే తండ్రి వీక్షిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యలో అలా తండ్రి వారి ఆధ్యాత్మిక జీవితంలో తండ్రి అపోస్తుల కార్యముల గురించిన వివరాలు వారు తెలుసుకుని తండ్రి ఆత్మీయంగా బలపడడానికి సహాయం దయచేస్తారని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి, ఆమేన్. సరే, చిన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. సుమారుగా ఈ అపోస్తుల కార్యములు దీని గురించినటువంటి క్లుప్తమైనటువంటి కొన్ని విషయాలు త్వరగానే మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ముఖ్యంగా మీకు అందరికి వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? మీరు త్వరగా రెస్పాండ్ అవుతే త్వరగానే మనం విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. మీరు రెస్పాన్స్ని బట్టి నేను కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తాను. నా వాయిస్ మీకు వినపడుతుంది కదా, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది. రేపటి దినాన బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా ట్రై చేద్దాం. కొంచెం త్వరగా రెస్పాండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. అపోస్తుల కార్యములు ఈ లెటర్ యొక్క అంటే ఈ పుస్తకం యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఈ అపోస్తుల కార్యములు రచించిన గ్రంథకర్త ఎవరంటే లూకా గారు, డాక్టర్ లూకా గారు. ఈ లూకా గారు ఒక వ్యక్తితోటి పంచుకున్నటువంటి విషయాల గురించి వ్రాసినటువంటి పుస్తకమే అపోస్తుల కార్యములు. అయితే ఎవరికి రాస్తున్నాడు ఈ పుస్తకం అంటే ఓ దయోఫిలా అని ఒక వ్యక్తితోటి ఆయన రాస్తున్నటువంటి ఒక పత్రిక ఈ అపోస్తుల కార్యములు. అయితే ఈ దయోఫిలా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రోమా ప్రభుత్వానికి ఒక గవర్నర్ ఎంప్లాయ్. ఈ గవర్నర్ గారికి రాస్తున్నటువంటి లెటర్ ఇది. ఈ లూకా గారు రాస్తున్నారు అంటే అపోస్తుల కార్యములు అంటే టైటిల్లోనే కనబడుతుంది అపోస్తులు చేసినటువంటి పనులు. అంటే ఏ అపోస్తులు చేశారు అంటే యేసుక్రీస్తు వారితో జర్నీ చేసినటువంటి ఆ 11 మంది అపోస్తులు, ఆ తర్వాత వారు ఏ విధంగా దేవుని పనిలో సువార్త పనిలో ముందుకు వెళ్ళారు, ఆ సువార్త పనిలో ఇంకా ఎంతమంది జాయిన్ అయ్యారు, ఆ జాయిన్ అయిన వ్యక్తుల్లో పౌలు గారు కావచ్చు, తిమోతి గారు కావచ్చు, తీతు గారు కావచ్చు, మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలిపే గ్రంథమే ఈ అపోస్తుల కార్యం. అయితే ఈ అపోస్తుల కార్యముల గురించిన వివరణ మనకి చాలా చాలా అవసరం. ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితంలో శిష్యులు సువార్త పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి ఆనాటి కాలం వారు ఎట్టి రీతిగా సువార్త పని చేశారో, వారు ఏ విధంగా పరిశుద్ధాత్మని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆనుకుని సువార్తని ఎలా ప్రకటించారో, దీని గురించినటువంటి వివరణ లూకా గారు చాలా వివరణాత్మకంగా ఇందులో పొందుపరిచారు. అయితే పొందుపరిచిన విషయాల గురించి మనం త్వరగానే కొన్ని విషయాలు తెలుసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఒకవేళ సమయం ఎక్కువైనా త్వరగానే మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. త్వరగా ముందుగా చెప్తున్నా, ఈ అపోస్తుల కార్యములను వివరించాలి అంటే నేను కొన్ని అవుట్లైన్ మాత్రమే చెప్తా. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని అవుట్లైన్ చెప్తున్నాను. అందులో మీరు పూర్తిగా చదివితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కొక్క అధ్యాయంలో చాలా విషయాలు బ్రీఫ్లీగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మన గ్రంథ వివరణ ఈ పుస్తకాలు అంటే ఈ ఎగ్జామ్ విషయంలో మనం ఏం చేస్తున్నామంటే సుమారుగా లాస్ట్ 2-3 అధ్యాయాలు మిగిలిపోతున్నాయి. నాకు సమయం కుదరక. కాబట్టి అలాంటి విషయాలు చెప్పాలంటే ముందుగానే మనం బ్రీఫ్లీగా ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం త్వరగానే మీకు ఈ గ్రంథాల వివరణ ఏదైతే ఉందో అపోస్తుల కార్యముల గురించిన వివరణ కొన్ని అవుట్లైన్ మాత్రమే చెప్తాను. కాబట్టి మీరు ప్రతి వచనం వెంబడి వచనం చదవడానికి ప్రయత్నాలు చేయండి. ఇది మాత్రం ముందుగా షరతులు చెప్తున్నా, విందాం. ఓ దయోఫిలా
యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి చేర్చుకోబడిన తదనంతరం ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటి గురించి నా మొదటి గ్రంథమును రచించితేను. అంటే మొదటి గ్రంథం అంటే ఏంటి అంటే లూకా రాసిన సువార్త. ఇప్పుడు ఈ లూకా రాసిన సువార్తలో ఏం చెప్పాడంట? అపోస్తుల గురించి చెప్పాడంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఎలా వెళ్ళిపోయాడో, ఆయన ఏ విధంగా సువార్తను ప్రకటించాడో, ఆ విషయాలన్నీ నా మొదటి గ్రంథము నీకు రాసి పంపించాను. అలాగే ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాలు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములు అంటే అనేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. తర్వాత ఆయన వారిని కలుసుకుని, ఎవరిని కలుసుకున్నాడంటే శిష్యుల్ని కలుసుకుని ఎలాగూ ఆజ్ఞాపించి. జాగ్రత్త, ఎక్కడి నుంచే చరిత్ర ప్రారంభమవుతుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకమునకు వెళ్ళిపోయేంత వరకు ఉన్నటువంటి చరిత్ర. అంటే ఆయన యేసుక్రీస్తు వారిని సిలివేసే పద్ధతి, యేసుక్రీస్తు వారిని సిలివేసిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత మరలా తిరిగి లేవడం, తిరిగి లేచిన తర్వాత మరలా 40 రోజులు వారికి కనబడడం, ఈ 40 రోజులు కనబడిన తర్వాత శిష్యులను బలపరచడం, ఈ శిష్యులు బలపరిచిన తర్వాత ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడనే సువార్త ఈ 4 సువార్తలు మనకి కనబడుతుంది. వీటి గురించిన వివరణ నేను ఆల్రెడీ మొదటి గ్రంథంలో నీకు రాశాను. అయితే మొదటి గ్రంథంలో రాసిన తర్వాత మరలా సెకండ్ లెటర్లో నీకు రాస్తున్న విషయం ఏంటి, ఈ 40 రోజులు ఆయన కనబడిన తర్వాత ఈ సువార్త పరిచర్యలో ఎవరైతే అపోస్తులు ఉన్నారో ఈ అపోస్తులందరితోటి యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఏంటి ఆ విషయాలు? ఇదిగో, మీరు యెరూషలేము నుంచి వెళ్ళిపోకండి. మీ 11 మంది కూడా యెరూషలేము నుండి వెళ్ళకుండా నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. అంటే వాగ్దానం ఒకటి ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ఏంటి అంటే ఆదరణకర్త కొరకు వెయిటింగ్ చేయమన్నారు. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక ఆదరణకర్త వస్తాడు, ఆయనే తండ్రి యొక్క వాగ్దానం. మీరు ఆ తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరేం చేయాలి? కనిపెట్టండి. ఇదిగో, యోహాను నీళ్ళతో బాప్తిస్మం ఇచ్చింది, కానీ కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు అనెను. అంటే వీళ్ళందరూ పొందుకున్న బాప్తిస్మం అంటే నీటి బాప్తిస్మం. ఎవరు బాప్తిస్మం ఇచ్చి యోహానుకి ఇచ్చినటువంటి ఆ బాప్తిస్మం అవుతుందో ఆ బాప్తిస్మం నీటి ద్వారా మీ బాప్తిస్మం తీసుకున్నారు. మరొక బాప్తిస్మం ఉంది, ఏంటంటే పరిశుద్ధాత్ముడైన బాప్తిస్మం మీకు పొందాలి. ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకోవాలంటే మీరు ఏం చేయాలంటే యెరూషలేము నుంచి బయటికి వెళ్ళిపోకండి. మీరందరూ ఏం చేయాలంటే మీ 11 మంది యెరూషలేములో ఆ పరిశుద్ధాత్ముడి యొక్క వాగ్దానం కొరకు, ఆదరణకర్త కొరకు మీరు ఏం చేయాలి చెప్పిన ప్రార్థనలో ఏకీభవంగా ఉండండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ 40 రోజుల పాటు చెప్పినటువంటి ఆ మాటలను ఈ శిష్యులు ఏం చేశారంటే అంటి పెట్టుకుని ఉన్నారు. అంటే సుమారుగా 40 రోజుల పాటు ఆయన తిరిగాడు. ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతూ చెబుతున్న మాటలు బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే వీళ్ళు యెరూషలేములోనే ఉండిపోయారు. స్టిల్ అక్కడ యెరూషలేములో ఉండిపోయిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడి నుంచి ఆ రోజు నుంచి మనకి చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నాలు చేయండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలం ముందు ఇశ్రాయేలు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా, అంటే ఇశ్రాయేలు ప్రజలకి మరలా ఇంకొక రాజ్యం ఏమైనా వస్తుందా అని అడుగుతున్నప్పుడు వారు అంటున్నారట, యేసుక్రీస్తు వారు అన్నారట, కాలములు సమయములు నా దగ్గర లేవు, తండ్రి యొక్క ఆధీనంలో ఉన్నాయి, అది తెలుసుకుంటాం మీ పని కాదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారికి జవాబిచ్చారు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు, జాగ్రత్త, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు అంటే యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి యొక్క వాగ్దానం ఏదైతుందో ఆ వాగ్దానం పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే శక్తి నొందుతారు. ఆ శక్తి ఎలాగుంటుందంటే ఆ శక్తి నొందుతారు కనుక మీరు ఏం చేయాలి, యెరూషలేములోను యోదయ సమరయ ప్రాంతములోను తర్వాత భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉందరని ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నారు. చాలా జాగ్రత్తనండి. అంటే యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్నప్పుడు, అంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఈ 40 రోజుల కాల వ్యవధిలో
జరిగినటువంటి విషయాల గురించి లూకా గారు థెయోఫిల్ అనే గవర్నర్ గారికి లెటర్ రాస్తున్నారు. ఈ లెటర్లో పొందుపరిచిన విషయాలు ఏంటంటే, ఈ శిష్యులతోటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం సంబోధించాడు, వాళ్ళు ఏం అడిగారు అని అంటే, ఇదిగో మీరు నా వలన వినినటువంటి తండ్రి యొక్క వాగ్దానం ఏదవుతుందో ఆ తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఎప్పటి వరకు కనిపెట్టాలంటే పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు మీరు కనిపెట్టాలి. మీరు కంగారు పడిపోయి బయటకట్ట వెళ్ళారంటే ఆ వాగ్దానం అనేది మిస్ అవుతుంది. కాబట్టి మీరు ఆ వాగ్దానం మిస్ అవ్వకండి. మీరు ఆ పరిశుద్ధాత్ముడు అంటే ఆ వాగ్దానం ఏదో కాదు, పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మీరు పొందుకుంటారో మీకు శక్తి వస్తుంది. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మీరు యూదయలోను, సమరయ ప్రాంతంలోను, యెరూషలేములోను, భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని, ఆ పరిశుద్ధాత్ముడు వస్తేనే కానీ ఈ కార్యములు జరగవని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడారు. ఈ శిష్యులతో మాట్లాడిన విషయాలు లూకా గారు థెయోఫిలా గారికి రాస్తున్నారు. ఇప్పుడు థెయోఫిలా గారికి రాస్తూ ఈ మాటలు చెప్పి వారు చూచుచూ ఉండగా ఆయన ఆరోహణమాయెను. అంటే ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు తీసుకుని వెళ్ళిపోయారో ఒక మేఘం వచ్చి తీసుకుని పోయిందంట. ఒక మేఘం ఆయన కొనిపోయిందంట. ఆయన వెళ్ళుచూ ఉండగా అంటే పరలోకమునకు అంటే ఆ ఆకాశంలోనికి వెళ్ళిపోచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచూ ఉండరు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచి. చూడండి, అంటే ఇద్దరు మనుష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే ఎవరు మేఘముతోటి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతుంటే ఇద్దరు మనుషులు ఏం చేశారంట, తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచి అంటే శిష్యుల దగ్గర నిలబడి వాళ్ళు ఏమంటున్నారు, గలిలయ మనుష్యులారా. అంటే ఈ 11 మంది కూడా వారిలో చాలామంది గలిలయ సంబంధికులు. అంటే యోదయ, సమరయ, గలిలయ 3 భూభాగాలు ఇశ్రాయేలు దేశం. ఈ మూడు భూభాగంలో యేసుక్రీస్తు వారు కూడా గలిలయ ప్రాంతానికి సంబంధించిన వాడు. ఎందుకంటే నజరేతు అనే ఈ ఊరు ఏదైతే ఉంది, ఈ ఊరు గలిలయ ప్రాంతానికి సంబంధించి. అయితే ఇప్పుడు ఈయన ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ దేశం గలిలయ దేశం. అందుకనే ఆ ఇద్దరు మనుషులు ఏమంటున్నారో, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ అద్దు నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, చూడండి, ఈ యేసే ఏ రీతిగా పరలోకమును వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడని వారితో చెప్పారు. చూడండి, ఏ మేఘంతో ప్రభువు యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడో మరలా అదే మేఘాలుడే ప్రభువు యేసుక్రీస్తు వారు మరలా రెండవసారి భూమి మీదకి వస్తాడు. మీరు కంగారు పడకండి, టైం దగ్గర పడుతుంది అనేసి ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి ఇద్దరు మనుష్యులు వారి మధ్య నిలబడి సాక్ష్యం చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, సరే అని అప్పుడు వారు ఒలీవల వనం అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయారు. అంటే ఈ సంభాషణ అంతా ఎక్కడ జరిగిందంటే ఒలీవల కొండ దగ్గర జరిగింది. వనం, ఈ ఒలీవల వనం దగ్గర ఆ కొండ నుంచి జరిగిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి వచ్చేసారు, యెరూషలేముకి వచ్చేసారు. తిరిగి ప్రయాణమై వచ్చేసారు యెరూషలేముకి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు, మీరు యెరూషలేముని తిరిగి వెళ్ళిపోకండి అని చెప్పాడు. కాబట్టి అంటే ఈ సంభాషణ శైలి అంటే సుమారుగా మనం చదివినటువంటి ఈ భూభాగం అంటే ఈ పటం ఏదైతుందో సుమారుగా 2వ వచనం నుంచి లేదా 3వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి సంభాషణ శైలి ఏదైతుందో ఈ సంభాషణ శైలి అంతా ఒలీవల వనము అనబడిన కొండ దగ్గర జరిగింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడంటే ఒలీవల వనం అనబడిన ఒక కొండ దగ్గర నుంచి ఆయన పరలోకానికి కొనుపోబడ్డాడు. ఈ ఒలీవల వనం అనబడిన కొండ ఏదైతుందో ఆ కొండ దగ్గర నుంచి వీళ్ళు ఏం చేశారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు, యెరూషలేము నుంచి మీరు వెళ్ళిపోవద్దు అన్నాడు. కాబట్టి మరలా ఈ ఒలీవల అనే కొండ దగ్గర నుంచి మరలా ఇప్పుడు ఎక్కడ బయలుదేరారు చెప్పన, యెరూషలేము ప్రాంతానికి బయలుదేరారు. ఎవరు, శిష్యులు వెళ్ళారంట. ఆ కొండ నుండి ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించారు, అంటే వచ్చేసారు. వారు ఎక్కడికి వచ్చారు, యెరూషలేము ప్రాంతానికి వచ్చారు. వారు యెరూషలేము ప్రాంతానికి వచ్చిన తర్వాత తాము బస చేయుచునే మేడగదిలోనికి ఎక్కి వెళ్ళారు. వీళ్ళు ఒక మేడగది ఒకటి తీసుకున్నారు. ఆ మేడగదిలోనికి వెళ్ళిపోయారు. పైన బస చేస్తున్నారు, అక్కడ ఉంటున్నారు.
ఉన్నవారిలో ఎవరెవరు ఉన్నారు అక్కడంటే వారెవరు అనగా మొదట పేతురు గారు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదా అనువారు. అంటే సుమారుగా 11 మంది శిష్యులు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు ఉన్నారు. వీరితో పాటు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉండేది. జాగ్రత్త వినండి. ఇప్పుడు వీరి జాబితా అంటే 11 మంది శిష్యులు, 11 మంది శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు. ఈ కొంతమంది స్త్రీలతో పాటు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి, అంటే తల్లి గారు ఎవరు? మరియమ్మ గారు. మరియమ్మ గారితో పాటు ఆయన సహోదరులు అంటే తమ్ముళ్ళు, యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు. వీరందరూ కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే యెరూషలేములో ఒక మేడ గదిలో ఏం చేస్తున్నారట? బస చేస్తున్నారట. ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారట, ప్రార్థన చేస్తున్నారు ఎడతెగక. నా వాయిస్ మీ అందరికీ క్లియర్గా వినిపిస్తుంది కదా? చెప్తున్న విషయాలు అందరికీ అర్థమవుతున్నాయండి? త్వరగా మీ అందరికి అర్థమవుతేనే నేను చెప్పడానికి వీలు ఉంటుంది. అందరికీ అర్థమవుతున్నాయి చెప్తున్న విషయాలు? ఓకే. అయితే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ మేరకు ఈ 11 మంది శిష్యులు మేడగదులోకి వెళ్ళారు. ఈ 11 మంది శిష్యులు చెప్పిన మాటలు బట్టి చూడండి, 11 మంది శిష్యులు చెప్పిన మాటలు బట్టి తల్లి అయిన మరియ గారు, ఈ తల్లి అయిన మరియ గారితో పాటు ఆయన సహోదరులు, వీరితో పాటు ఎవరైతే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచారో, ఆ విశ్వాసించినటువంటి కొంతమంది స్త్రీలు వీళ్ళందరూ కూడుకుని ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగక ప్రార్థన చేస్తుంటే సుమారుగా వారు ఎంతమంది అంటే 120 మంది సహోదరులు. చూడండి 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి, అంటే 120 మంది నిలబడి, 120 మందితో సంఘం అనేది ఏర్పడి పేతురు గారు నిలబడి ఒక మాట చెప్తున్నాడు. చూడండి, పేతురు గారి విషయంలో కావచ్చు, అపోస్తుల విషయంలో కావచ్చు, మన ఏ విషయంలోనైనా కానీ వీళ్ళకి వాక్యం మీద అవగాహన ఉంది, ధర్మశాస్త్రం మీద అవగాహన ఉంది, వీళ్ళకి ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు కూడా బాగా అవగాహన ఉన్నాయి. ఏటి అవగాహన అంటే ఈ పేతురు గారు మాట్లాడుతున్న విషయం చాలా జాగ్రత్తగా ఉండండి. సహోదరులారా, ఈ 120 మందితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండేది. అంటే ఇస్కరియోతు యోధా ఎవరైతే ఉన్నారో, ఈ ఇస్కరియోతు యోధా గురించి దావీదు గారు ఎప్పుడో రాసేసాడు, ఒక ప్రవచనం చెప్పాడు. ఎందుకు ఆ ప్రవచనం చెప్పాడు? ఎందుకంటే అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందుకున్నాడు. ఎవరు? యోధా. ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకల్నిచ్చి ఏం చేశాడు? ఒక పొలాన్ని కొన్నాడు. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చి, అంటే ఉరు పోసుకుని చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందంటే తల కిందుగా పడిపోయి తల అలా నిలబడిపోయిన తర్వాత ఊరనేది తిరిగిపోతాడు. తల క్రిందిగా పడి నడిమికి బద్దలైపోయిన పేగులు బయటకు వచ్చేసాయి. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము ఏం పేరెట్టారన్న అకేల్దమా అనబడి ఉన్నది. చూడండి, ఇస్కరియోతు యోధా కొనిన పొలానికి కూడా పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే అకేల్దమా. ఈ అకేల్దమా అనే పేరుకి అర్థం ఏంటి? రక్తభూమి అని అర్థం. ఈ రక్తభూమి అనే పొలాన్ని ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారు అమ్మినట్టు ఆ 30 వెండి నాణాలకి ఆ పొలాన్ని కొన్నాడు. దానికి పెట్టిన పేరు రక్తభూమి. ఇదిగో ఎందుకు ప్రమాణంగా ఏం చెప్పాడు అంటే దావీదు గారు మహానుభావుడు ఏం చెప్పాడంటే, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకును గాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అంటే కీర్తన గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉన్నది అంటే
సుమారుగా నేను వచనం మాత్రం చెప్తున్నానండి. కీర్తన గ్రంథం 109వ కీర్తన 109వ కీర్తన 8 నుంచి 11 వచనాల్లో ఈ దావీదు గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు వారితో జర్నీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గురించి ముందుగానే చెప్పేశారు. ఎవరు? దావీదు గారు. మరలా చెప్తున్నా, 109వ కీర్తన 109వ కీర్తన 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మధ్యలో జరిగినటువంటి ఆ మాటలు, ఆ ప్రవచనాలు ఎవరి గురించి రాయబడ్డాయి అంటే ఇస్కరియోతు యోధా గురించి రాయబడింది. అయితే ఇందులో విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 11 మంది మాత్రమే ఉన్నారు. మరి ఇస్కరియోతు యోధా ఏమి ఇప్పుడు చచ్చిపోయాడు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ప్లేస్లో ఇప్పుడు ఎవరు ఉండాలి? మరొక వ్యక్తి రావాలి. ఇప్పుడు మరొక వ్యక్తి రావాలంటే ఆయన ఏం చెప్పాడు? దావీదు గారు ఏం చెప్పాడు? అతని ఇల్లు పాడైపోతుంది, తర్వాత ఆ దానిలో ఎవరిని కాపురం ఉండడం. విచిత్రం అంటే అతను ఉద్యోగం ఎవరికి ఇవ్వాలి? వేరొకటి తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇస్కరియోతు యోధా ప్లేసులో మనం మరొకరిని పెట్టాలి. ఇప్పుడు మనం మరొకరిని పెట్టాలంటే అతనికి ఏమి ఉండాలి? వాక్యం మీద అవగాహన ఉండాలి, ధర్మశాస్త్రం మీద పట్టు ఉండాలి. ఈయన కూడా యేసుక్రీస్తు వారితో పాటు జర్నీ చేసిన వాడై ఉండాలి. ఇతని కూడా బాప్తిస్మం తీసుకుని ఉండాలి. ఇలాంటి క్వాలిటీస్ మన 120 మందిలో ఎవరెవరికి ఉన్నాయని ఫిల్టర్ చేయడం మొదలెట్టాడు. ఎవరు అనుకుంటున్నారు? పేతురు గారు. ఇప్పుడు పేతురు గారు ఈ ఫిల్టర్ చేస్తూ ఉన్నప్పుడు చూడండి, కాబట్టి పేతురు గారు మాట్లాడుతున్న విషయం, కాబట్టి యోహాను బాప్తిస్మిచ్చి మొదలుకొని, అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు ఉన్నప్పటి నుంచి ప్రభువుని యేసుక్రీస్తు వారు పరలోకానికి కొనుపోబడేంత వరకు ఎవరైతే మనతో పాటు ఉన్నారో అలాంటి వారిని మనం ఏం చేయాలంటే దేవుడే సెలెక్ట్ చేసుకుంటారని పేతురు గారు ఒక సజెషన్ ఇచ్చారు. ఎవరి ముందర? ఆ 120 మంది సహోదరుల మధ్య. ఇప్పుడు ఆ 120 మంది సహోదరుల మధ్య ఒక సజెషన్ పెడితే వాళ్ళందరూ అన్నారట, బాగానే ఉందండి పేతురు గారు, మీరు చెప్పిన మాట మంచిది, మరి ఏం చేద్దాం? ఎంతమంది ఉన్నారంటే ఆ 120 మందిలో 2 మాత్రమే కనబడుతున్నారట. ఆ 2 ఎవరు? చూడండి 23వ వచనం. అందులో 2 ఎవరంటే, ఒకరు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు. జాగ్రత్త వినండి. యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు. 2 మత్తీయ అను 2 నిలబెట్టారు. అంటే యోసేపు అనే ఒక వ్యక్తి, మత్తీయ అనే వ్యక్తి, వీళ్ళిద్దరిని మేమిద్దరం కూడా బాప్తిస్మిచ్చి యోహాను గారి దగ్గర నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని కొనిపోబడేంత వరకు మేము మీతో పాటు జర్నీ చేసిన వారమే అని వీరిద్దరు కూడా నిలబడ్డారట. ఓకే, రైట్. మీరిద్దరు నిలబడ్డారు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నారట, చీటీలు వేయడం మొదలెట్టారు. వీళ్ళు చీటీలు వేయడం మొదలెట్టిన తర్వాత చూడండి, ఏ చీటీ అయితే ఎవరి పేరు మీద దేవుడు ఇస్తాడో మాకు తెలియదు. కాబట్టి యూస్తు అని మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు పేరు, తర్వాత మత్తీయ పేరు, వీళ్ళిద్దరి పేర్లు కూడా చీటీలు వేయడం మొదలెట్టారు. చీటీలు వేసారట. చీటీలు వేసిన తర్వాత చూడండి, పేతురు గారు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు చూడండి, 24వ వచనం. ఎట్లా నిలబెట్టి ప్రార్థన చేసేది, అందరి హృదయములు ఎరిగిన ఉన్న ప్రభువా, చూడండి, అందరి హృదయాలను ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవడం యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వమును పాలు పొందుటకు వీరిద్దరు ఏర్పరచుకున్న వారిని కనపరచమడిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చింది. అప్పుడు ఆ 11 మందిలో అపోస్తులను కూడా లెక్కింపబడెను. అంటే ఇప్పుడు ఎవరి పేరుని బట్టి చీటీ వచ్చిందంటే మత్తీయ గారి పేరున చీటీ వచ్చింది. సో ఇప్పుడు యోధా గారి ప్లేస్ని ఎవరు భర్తీ చేశారు అంటే మత్తీయ గారు భర్తీ చేశారు. అంటే సుమారుగా మొదటి అధ్యాయం మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే, యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు వీళ్ళని వెయిటింగ్ చేయమన్నాడు. వీళ్ళు ఒలివల అనబడినటువంటి ఆ కొండ ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోవడం, అక్కడ జరిగినటువంటి డిస్కషన్ అంతా మనం విన్నాం. మళ్ళీ యెరూషలేము నుంచి మీరు వెళ్ళిపోకండి, యెరూషలేములో మీరు నిలబడి ఉండండి, పరిశుద్ధాత్మ మీ దగ్గరకు వస్తాడని చెప్పడం, వీళ్ళందరూ అక్కడ ఉండడం.
వీళ్ళు ఉన్న తర్వాత సంఘం మరలా యెరూషలేములోకి వచ్చేసి సంఘాన్ని కట్టడం, ఆ 120 మంది కూడా సంఘంను ఫామ్ అవ్వడం. 120 మంది సంఘం ఫామ్ అయిన తర్వాత 11 మంది ఉన్నాం కదా, మరి యోధా ప్లేస్లో మరొకరు రావాలి. ఆ మరొకరు ఎవరు అనే విషయంలో యూస్తు అని మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తయ్య వీళ్ళిద్దరి పేరు మీద చీటీ వేయడం. చీటీ వేసిన తర్వాత మత్తయ్య గారి పేరిట చీటీ రావడం. ఈయన 12వ వ్యక్తిగా అపోస్తులత్వాన్ని పొందుకునే వ్యక్తిగా ఈ మొదటి అధ్యాయం మనకి నేర్పిస్తుంది. అందరికి అర్థమైందా? ఒక అక్క అన్నయ్య అది కొన్నది ప్రధాన యాజకులే కొన్నారు, యోధా కొనలేదు. అంటే యోధా గారు బతికొండగా కొనలేదు. యోధా గారు చనిపోయిన తర్వాత ఆ 30 వెండి నాణాలకి ఆ వెండి నాణాలు వీళ్ళు తీసుకుని ఒక భూమి కొనేసి ఆయన పేరు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ అందరికి అర్థమైందా? మొదటి అధ్యాయం త్వరగా మొదటి అధ్యాయం అందరికీ అర్థమైందండి? మీరు ఎంత త్వరగా చెప్తే అంత త్వరగానే మనం అధ్యాయాలు త్వరగా వివరించుకుందాం. ఎందుకంటే చాలా సింపుల్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఓకే, రైట్. ఈ నెక్స్ట్ 2వ అధ్యాయం మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు 2వ అధ్యాయం ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండింగ్లో ఒక భాష కనబడుతుంది. ఆ భాషల గురించిన వివరణ ఈ 2వ అధ్యాయంలో చాలామంది ఉపయోగిస్తున్నారు. ఆ వివరణ ఏంటో మనం తెలుసుకుంటాం. ఈ 2వ అధ్యాయం ప్రారంభంలో ఒక పండగ ఒకటి కనబడుతుంది. ఆ పండగ పేరు పెంతెకోస్తు. ఈ పెంతెకోస్తు పండగ దినం జరుగుతున్నప్పుడు ఈ పెంతెకోస్తు అనే పండగ వచ్చే సమయానికి ఇశ్రాయేలు ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఈ పెంతెకోస్తు పండగ దినాన్ని ఆచరించాలి. అది దేవుడిచ్చిన కట్టడ. ఈ పెంతెకోస్తు అనే పండగ దినం రోజు యెరూషలేములో దేవాలయం ఉంది. ఎందుకంటే 2వ మందిరం కన్స్ట్రక్షన్ జరిగిపోయింది అప్పటికి. ఇప్పుడు 2వ మందిరం ఏదైతే ఉందో, ఇప్పుడు 2వ మందిరం ఎక్కడ ఉందంటే యెరూషలేం భూభాగంలో ఉంది. ఇప్పుడు యెరూషలేములో దేవుని ఆలయం దగ్గరికి వస్తున్నటువంటి అనేక మంది జనాలతోటి దేవుడు ఏం చేయాలనుకుంటే, వీళ్ళందరూ జనసమూహం వస్తున్నారు. ఈ జనసమూహం వచ్చే సమయంలోనే దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మని పంపించేటటువంటి ప్రయత్నాలు ఈ పెంతెకోస్తు పండగ దినాన్ని చేశాడు. అది ఎందుకు చేశాడు అంటే మనకి అర్థం కావాల్సిన విషయం కొన్ని వచనాల్లో కనబడతాయి. పెంతెకోస్తు అనే పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అందరూ ఒక దగ్గర ఉంటారు. అప్పుడు వేగము వీచి బలమైన గాలి అంటే ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నిండారు. అంటే ఒక బలమైన గాలి వచ్చిందంట. ఆ బలమైన గాలి వలన ఏం జరిగిందంటే ఒక అకస్మాత్తుగా ఒక భూకంపం వచ్చినట్టు వచ్చేసింది. తర్వాత మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఉన్నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ఏమైందంటే వ్రాలిందంట. అంటే అందరూ ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు అంటే వాగ్దానం, తండ్రి వలన వినను వాగ్దానం వినను. ఆ వాగ్దానం ఎప్పుడు వచ్చిందంటే పెంతెకోస్తు అనే పండగ దినాన వాగ్దానం వచ్చింది. పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. అన్య భాష జాగ్రత్త వినండి. అన్య భాషల గురించిన వివరణ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మిమ్మల్ని అడుగుతున్నా జస్ట్ నార్మల్గా, ఈ అపోస్తులు ఎవరైతే ఉన్నారో ఈ అపోస్తులు ఏ భాష మాట్లాడతారో వారు చెప్పండి, త్వరగా చెప్పండి. అపోస్తులు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఏంటి, వారు మాట్లాడేటువంటి భాష ఏంటి తెలుసా అందరికీ? ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడేటువంటి భాష ఏంటి? హెబ్రీ లాంగ్వేజ్. ఇప్పుడు హెబ్రీ లాంగ్వేజ్, ఇప్పుడు మనం మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? తెలుగు లాంగ్వేజ్. మన మదర్ టంగ్ తెలుగు. జాగ్రత్తనండి. ఈ పెంతెకోస్తు పండగ దినాన ఏం జరుగుతుందంటే 5వ వచనంలో చాలా జాగ్రత్త. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉంటుంది. చూడండి, ఆ కాలమున అంటే ఆ రోజులో ఏం జరిగిందంటే ఆకాశం క్రింద ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దము కలగాని, ఏ శబ్దము? ఉరుము లాంటి శబ్దం ఒకటి వచ్చింది. ఆ శబ్దాన్ని బయట ఉన్నవారు చూసి విన్నారట.
ఈ శబ్దం కనుక జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడి విని కలవరపడింది. చూడండి, స్వభాష అంటే సొంత భాష. వీళ్ళు ఏయో భాషలు మాట్లాడుతున్నారట. ఆ స్వభాష ఏంటి, ఇది వీడేటి ఈ భాష మాట్లాడుతున్నాడు అనేసి వీళ్ళందరూ కలవరపడుతున్నారు. వీరు మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఏంటి జాగ్రత్త. అంతటా వారందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయకారా? మనలో పుట్టిన ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో చూడండి జాగ్రత్త వినండి, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాష. ఓపెన్గా చెప్తున్నాను, మొహమాటలు లేకుండా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. కొంతమంది సేవకులు మాట్లాడుతున్నట్టు కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, అన్య భాష. ఆ మాటలు మనం మాట్లాడుతాం. ఇక్కడ మాట్లాడుతున్న వచనం ఏదైతుందో 8వ వచనంలో, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వారు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేమి అంటే ఇప్పుడు సేవకులు కొంతమంది మేము మాట్లాడుతున్న అన్య భాష అని మాట్లాడుతున్న ఆ లాంగ్వేజ్ అంటే ఆ భాష ఏతుందో ఆ భాష అన్య భాషలుగా మాట్లాడుతున్నటువంటి భాష ఏ దేశానికి సంబంధించింది? అంటే నువ్వు మాట్లాడుతున్నటువంటి ఈ షరబాలా ఏయో మాట్లాడుతారండి, అవి మనకు రావు. ఈ మాట్లాడుతున్నటువంటి ఆ లాంగ్వేజ్ ఏదో ఈ భాష అన్య భాషగా మన సేవకులు మాట్లాడుతుంటే విశ్వాసులు కూడా అక్కడ కింద ఉండి మాట్లాడుతున్నారు. అయితే ప్రశ్న ఏంటంటే, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో, చూడండి వీళ్ళ మాట్లాడుతున్న భాష వేరొక దేశానికి సంబంధించిన భాషట. అందుకనే అన్య భాష అని చెప్పారు, అదర్ లాంగ్వేజ్. ఇప్పుడు వారు దేశపు భాషతో వీరు మాట్లాడి వినిచున్నాము. ఇదేమి పార్దీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపొతోయ, యోదయ, కప్పదొకియా, పొంతు ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశముల వారందరూ, కురేనీ దగ్గర ఉన్న లిబియా ప్రాంతముల వారందరూ, కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధ మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును. ఇప్పుడు మన లాంగ్వేజ్ మనకి అన్య భాషల గురించి కొంచెం వివరణ చెప్తాను, జాగ్రత్తగా ఉంటుంది. నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొంచెం సింపుల్గా చెప్తా. మన మదర్ టంగ్ తెలుగు. మన రాష్ట్రం దాటితే కొంచెం ఎదరికి వెళితే తమిళం, కన్నడ, అలా కొంచెం అదర్ లాంగ్వేజ్లో మనం ఇంటర్నేషనల్ వైడ్కి వెళ్ళిపోతే ఇంగ్లీష్. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ అంతగా మాట్లాడడం రాదు, తమిళ్ అందరికీ రాదు, కన్నడ ముందరే రాదు, హిందీ కొంచెం. అంటే ఎంత విచిత్రం ఉందంటే మనం ఉన్నటువంటి ప్రాంతంను బట్టి మనం మాట్లాడుతున్న లాంగ్వేజ్ తెలుగు. మనకి తెలుగు తప్ప మిగిలిన ఏ లాంగ్వేజ్ రావు కాబట్టి మనకి అవి ఏమవుతాయంటే అన్య భాషలు అవుతాయి. అంటే తమిళ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, కన్నడ కావచ్చు, హిందీ కావచ్చు, మరాఠీ కావచ్చు, మలయాళం కావచ్చు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నేను నిలబడిన వాడైతే, పరిశుద్ధాత్మ నేను పొందుకున్న వాడనైతే నేను ఏం చేయాలి అంటే, నాకు హిందీ మాట్లాడడం రానప్పుడు నేను హిందీలో సువార్తను ప్రకటిస్తే అది అర్థమవుతుంది వాడికి. దాన్ని అన్య భాషతో సువార్తను ప్రకటించడం అంటారు. ఆ అన్య భాషతో సువార్తను ప్రకటించే వరం ఎవరిస్తారు అంటే పరిశుద్ధాత్ముడు ఇస్తారు. అంటే 100 మంది తెలుగు అంటే 100 మంది తెలుగు వారు ఉన్నారనుకోండి, ఒక 50 మంది పొరుగు దేశాల వారు ఉన్నారు, పొరుగు రాష్ట్రాల వారు ఉన్నారు. ఇప్పుడు 50 మందిలో 5 మన భాషలో చెప్పలో ఒక 5 తమిళం వారు ఉన్నారు. ఇప్పుడు ఈ 5 తమిళం వారు ఉంటే ఒక వ్యక్తి వెళ్ళి, ఒక అపోస్తలుడు వెళ్ళి తమిళంలో వారికి సువార్తను ప్రకటిస్తున్నాడు, మరొక అపోస్తలుడు వెళ్ళి ఇంగ్లీష్లో వారికి సువార్తను ప్రకటిస్తున్నాడు, మరొక వ్యక్తి కన్నడలో సువార్తను ప్రకటిస్తున్నాడు. అంటే వీళ్ళకి రాని భాష ఏదైతుందో వీళ్ళకి రాని భాషను దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను వరాన్ని పంపించి మీరు ఏం చేయాలంటే వీరికి వారి భాషలో మీరు సువార్తను ప్రకటించి, మీరు చదువుకోలేదు, మీకు చదువు రాదు, వేరే లాంగ్వేజ్ రాదు, అయినా
పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే వారికి అర్థమయ్యే రీతిలో వారి లాంగ్వేజ్ని బట్టి వారి భాషను దేవుడు ఏం చేసి చెప్పిన పరిశుద్ధాత్ముడైన వరాన్ని పంపించు. అంటే ఒకవేళ మీ సేవకుల్లో ఎవరైనా సువార్తను ఒకవేళ ఇది అన్య భాష అని చెబితే ఆ అన్య భాషకి అర్థం ఏంటో అడగండి, తప్పేం లేదు. వాళ్ళు మాట్లాడుతున్న భాష ఉంటుంది కదా. మరి ఇక్కడ చెప్తున్న విషయం చూడండి ఒకసారి జాగ్రత్తగా, నేను డైరెక్ట్గా చెప్తున్నా. ఈ సుమారుగా 8వ వచనం నుంచి 10వ వచనం వరకు వారు ఉన్నటువంటి దేశాలు, అక్కడ యోదయ ప్రాంతంలో యెరూషలేము ప్రాంతంలో ఇంతమంది సమూహం ఉన్నారంటే, ఇంతమంది జనం ఉన్నారట. ఇంతమంది జనం, ఇన్ని దేశాల వారు వీళ్ళందరూ ఉంటే వీళ్ళేటి మా ఈజిప్ట్ భాషతో మాట్లాడుతున్నారేంటి, మా క్రేతీల భాష మాట్లాడుతున్నారేంటి, మా మాదీల భాష ఎలా తెలిసింది వీళ్ళకి, ఎలామి ప్రాంతం మా దేశానికి సంబంధించిన లాంగ్వేజ్ మీకు ఎలాగొచ్చు అని వారి లాంగ్వేజ్లో వారికి సువార్తను ప్రకటిస్తున్నారంట అపోస్తులు. అందరికి అర్థమవుతుందండి. అంటే వీళ్ళందరూ కూడా సువార్తను ప్రకటిస్తుంటే చూడండి, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అర్థమవుతా మోగం అంటే దేవుని యొక్క కార్యములు ఏవైతే ఉన్నావో, సువార్త చేసినటువంటి సువార్త పనులు, వీటిని గురించి వీళ్ళందరూ పరిశుద్ధాత్మ ద్వారా పొందినటువంటి ఆ వాగ్దానంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్య భాష ద్వారా వాళ్ళకి వివరిస్తున్నారట. వారి లాంగ్వేజ్తో ఒకవేళ ఎవరైనా 2-3 ఉంటే వాళ్ళకి మీ భాషను బట్టి మేము వివరిస్తామని వారితో మాట్లాడి దేవునికి కార్యాలు వివరిస్తున్నారు. ఇలా వివరిస్తుంటే కొంతమంది వచ్చి అన్నారంట, ఏమన్నారంట, కొందరు వచ్చి అన్నారట, వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని చెప్పారట. అంటే కొత్తగా ఏదో బ్రాండ్ తెచ్చుకున్నారు, ఈ బ్రాండ్ వీళ్ళు తాగేసారు అని వీళ్ళందరూ అపోస్తుల మీద రివర్స్ గేర్ వేయడం మొదలెట్టారు. అప్పుడు రివర్స్ గేర్ వేయడం మొదలెడితే వెంటనే పేతురు గారు నిలబెట్టారు. పేతురు గారు ఏమన్నారట, అప్పుడు అయితే పేతురు ఆ పదనొకరితో కూడా లేచి నిలబడి ఎలాగన్నారట, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమైన సమస్త జనులారా, ఇది మీకు తెలియని కాక చెవికి నా మాటలు వినండి. నేను చెప్తున్న మాట జాగ్రత్త వినండి. మీరు ఊహించినట్టు మేము మత్తులం కాదు, ప్రొద్దుపడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంటే యోవేలు అనే ఒక ప్రవక్త ఒక ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం ఏంటి? అంత్య దినాలలో నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు యోవేలు గారి ద్వారా. యోవేలు గారి ద్వారా చెప్పబడిన ప్రవచనం ఇదిగో యేసుక్రీస్తు వారు మరణించి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మా ద్వారా నెరవేర్పు జరిగింది. అంటే యోవేలు ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం నుంచి మనకి ఈ ప్రవచనం గురించిన విషయాలు యోవేలు గారి గ్రంథంలో రాయబడిన ప్రవచనం ఎవరు ప్రస్తావించారంటే మన పేతురు గారు ప్రస్తావించారు. అంటే సంఘానికి పెద్ద నాయకుడు, ఆనాటి కాలంలో ఆయన భుజం మీద సంఘం నిలబడింది. అలాంటి పేతురు గారికి ఏం చేశారంటే, మేము మద్యంతో నిండి ఉండలేదు, యోవేలు ప్రవక్త చెప్పబడిన ప్రవచనం ఇది నెరవేర్పు జరిగిందని యోవేలు గారి ప్రస్తావన ఈ యోదయ మనుషుల దగ్గర పెట్టాడు. ఎవరు అనుకుంటున్నారు? పేతురు గారు. ఇంకో అంత్య దినాల్లో నేను మనుషులంతరమైన ఆత్మ కుమ్మరిస్తా, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవ్వనులకు దర్శనాలు కలుగుతాయి, మీ వృద్ధులు కలలుగంటారు. ఆ దినములు నా దాసుల మీద నా దాసురాల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను కనుక వారు ప్రవచించెదరు. వీటన్నిటి గురించినటువంటి విషయాలు యోవేలు గారు చెప్పారు. యోవేలు గారు చెప్పబడిన ప్రవచనం ఇదిగో ఇప్పుడు నెరవేర్పు జరిగిందని పేతురు గారు ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి మూడిట్టాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినండి, సువార్తను ప్రకటించడం మొదలెట్టిన జాగ్రత్తని పేతురు గారు. ఎందుకంటే పేతురు గారు మిమ్మల్ని అడుగుతున్నా జాగ్రత్తనండి, ముక్కు సీటు గారు. మనం చదువుతున్నటువంటి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో పేతురు గారు ఎక్కడైనా ప్రసంగించినట్టు మీకు ఎక్కడైనా చరిత్ర కనబడిందా? ప్రశ్న, నాకు జవాబు చెప్పండి. ఈ 4 సువార్తల్లో పేతురు గారు ఎక్కడైనా ఒక ప్రసంగం చేశాడు అని మీకు ఎక్కడైనా కనబడిందా? త్వరగా. ఒకరు లేదు లేదు అంటే ఎంత విచిత్రం అంటే, మరి 4 సువార్తలు ఎవరి గురించి ప్రస్తావనలు ఎక్కువ కనబడుతుంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు కనబడతారు,
ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్లు కనబడతాయి. ఎంత విచిత్రం అంటే ఇప్పుడు పక్కన యేసుక్రీస్తు వారు లేరు ప్రసంగం చెప్పాలంటే. ఇప్పుడు ఎవరున్నారు ఈయనతో పాటు అంటే పరిశుద్ధాత్ముడు నిలబడి చెప్తున్నాడట. అంటే ఇప్పుడు ఎవరు లేనప్పుడు ఎవరు నిలబడతారంటే దేవుడికి ఏర్పరిచిన ఒక సాధనం ఎవరంటే ఆ టైంలో పేతురు గారు. ఇప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నాడు? సువార్తను ప్రకటిస్తున్నాడు. పేతురు గారు ఏం చేస్తున్నాడు? ప్రసంగం చెప్తున్నాడు అట. ఏంటి ఆ ప్రసంగం? ఇశ్రాయేలు వార్ల అని ఈ మాటలు వినండి. గో దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కారములను సూచక్రియలు మీ మధ్యన చేయించి ఆయనను తమ వలన మెప్పు పొందిన వాడిగా మీకు కనపరచెను. ఇది మీరు ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపేశారు. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసి చంపేశారు. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం కనుక దేవుడే ఎవరిని లేపాడు? మరణ వేదనను తొలగించి ఆయనను లేపాను. సో మరణ వేదనను తొలగించి దేవుడు ఆయన లేపాను. ఆయన గురించి దేవుడు దావీదు గారు ఎట్లా, ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కూడా దావీదు గారు ఏమని రాశారు? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని, ఆయన నా కుడి పార్శ్వము ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించును, నా నాలుక ఆనందించును, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగును. నీవు నా ఆత్మను పాతాళములు విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనయ్యు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చు. అంటే కీర్తన గ్రంథములో దావీదు గారు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాశాడు. ఇదిగో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు, ఆయనకి పాతాలలో మరణ వేదనలు ఉండవు, మరలా ఆయన నువ్వు ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది, నీ కుడి పార్శ్వను కూర్చోబెడతావని చెప్పిన మాట ఎవరి గురించి అనుకుంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ఇది ఎక్కడ రాయబడింది? కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం నుంచి రాయబడింది. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినటువంటి ఈ వచనాలు ఏవైతున్నాయో ఈ వచనాలన్నీ ఎవరి గురించి రాయబడ్డాయి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడ్డాయి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన సంగతుల గురించి పేతురు గారు నిలబడి మాట్లాడుతున్నారు. ఎంత విచిత్రం ఉందంటే అండి, ఆశ్చర్యపడాల్సినవి అంటే ఆ కాలంలో చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, జ్ఞానులుగా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి సమూహం అర్థం చేసుకోలేని విషయాలు, ఇలాంటి స్కాలర్స్కి అర్థం కాని విషయాలు ఎవరికి అర్థమయ్యాయి? అక్కడ ఉన్నటువంటి అపోస్తులకు అర్థమయ్యాయి. అరే ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని చదువుతామే, ప్రతిరోజు కీర్తన గ్రంథం చదువుతామే, ప్రతిరోజు మేము ఇంత ధర్మశాస్త్ర గ్రంథాన్ని వివరిస్తున్నా కానీ మాకు అర్థం కాని విషయాలు మీకు ఎలా అర్థమైపోయారా అని వీళ్ళందరూ యాజకులు, లేవీయులు, ఎంత విచిత్రం ఉందంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీళ్ళందరూ కూడా ఎవరి గురించి సనుక్కున్నారు సార్? ఈ పేతురు గారి గురించి, అపోస్తుల గురించి. అంటే దావీదు గారు చెప్పబడిన మాటలు ఏవైతున్నావో ఈ దావీదు గారి గురించి నేను చాలా చెప్పాలి. ఇంకో అతడు చనిపోయి సమాధి చేయబడిన అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త ఉండిన కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుకుని అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టి పెట్టుకున్న సంగతి అతడెరిగి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాను, జాగ్రత్త వినండి. అతడెరిగి క్రీస్తు పాతాళములు విడవబడలేదు. అంటే క్రీస్తు పాతాళములు లేడు. ఎక్కడున్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గూర్చి చెప్పెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తాడని, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సిలువ వేస్తారని, సిలువ వేసి చంపేస్తారని, సిలువ వేసి చంపేసిన ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తాడని, తిరిగి లేచిన తర్వాత మరలా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతాడనే విషయాలు ఎవరు తెలుసు? దావీదు మహాభక్తుడు తెలుసు. అందుకని దావీదు గారు కీర్తన గ్రంథంలో రాసినటువంటి ఆ ప్రవచనాలు, ఆ మాటలు ఏవైతున్నా ఆ మాటలన్నీ ఎవరి గురించి రాయబడ్డాయి అనుకుంటున్నారు? ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడ్డాయని సంగతులు పేతురు గారు ఇశ్రాయేలు ప్రజలకు వివరిస్తూ మొదలెట్టాడు. అంటే సువార్తను ప్రకటించడం స్టార్ట్ చేసేటట్ట ఎవరు? పేతురు గారు. ఇదిగో జాగ్రత్తనండి. 33వ వచనం. కాగా
ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరిచున్నాడు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. అంతే కదా, రైటే కదా. దావీదు గారు ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నారు, నెమ్మది స్థలంలో ఉన్నారు. దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు. అయితే అతడు ఎట్లను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను. ఇంకో నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చున్నానని తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారం ఆయన కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడని దావీదు గారి కీర్తనలో చెప్పబడిన ప్రవచనాలు వీళ్ళందరికీ వివరించి స్టార్ట్ చేసాడు పేతురు. తర్వాత మీరు సిలువ వేయబడిన ఈ యేసే, జాగ్రత్త, మీరు సిలువ వేయబడిన ఈ యేసే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించును. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పారు. చూడండి, యోవేలు ప్రవక్త గురించిన ప్రవచనం చెప్పాడు. దావీదు గారు చెప్పబడిన ప్రవచనాలు అనేకమైన విషయాలన్నీ ప్రస్తావించి లాస్ట్లో ఏం చెప్పిన కన్క్లూజన్లో, ఇదిగో మీరు సిలువ వేయబడిన ఈ యేసునే దేవుడు ఏం చేసి చెప్పనా మనకి ప్రభువుగా ఏర్పాటు చేశాడు. మనం సిలువ వేయబడిన ఈ యేసునే దేవుడు ఏం చేసి చెప్పనా క్రీస్తుగా ఈ భూమి మీద మన కొరకు నియమించాడనేసి ఇశ్రాయేలు ప్రజలందరికీ రూఢిగా పేతురు గారికి గంట సేపు చెప్పినట్టు గట్టిగా ప్రసంగం చెప్పాడట. ఇదంతా చెప్పిన తర్వాత వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని ఇశ్రాయేలు ప్రజలందరూ, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని అడిగారట. అంటే పేతురు గారు చెప్పిన ఒక ప్రసంగం, ఆ ప్రసంగం ఏం చేసింది? ఇశ్రాయేలు ప్రజల హృదయంలో నొచ్చుకున్నాయట. అంటే యేసుని మేము చంపేశామా, యేసుని మేము సిలువేసి చంపేశామా, యేసుని ఎంత బాధ పెట్టామా, ఈ యేసు మీద ఉమ్మేసామా, ఈ యేసునే ముళ్ళ కిరీటి పెట్టించామా, ఈ యేసే మా కోసం చచ్చిపోయాడా, ఈ యేసే మాకు క్రీస్తా, ఈ యేసే మాకు ప్రభువా, అయ్యో మేము ఎంత పాపం చేసామని ఇశ్రాయేలు ప్రజలందరూ పేతురు గారు చెప్పిన ప్రసంగానికి ఆయన దగ్గరికి వచ్చారంట. అయ్యా మేమేం చేయాలి అని అడగానే పేతురు గారంట, ముందు మీరు మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణతో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్ము పొందండి. అంటే అప్పటి వరకు బాప్తిస్ము ఇచ్చి యోహాను గారు బాప్తిస్ము ఇచ్చారు. ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిస్ము తీసుకోవాలి. ఎందుకు యేసుక్రీస్తు నామమున బాప్తిస్ము తీసుకోవాలి అంటే, ఎందుకంటే మన అందరి నిమిత్తం ఆయన ఏమైపోయాడంటే మన పాపాలన్నీ ఆయన భుజం వేసుకుని చచ్చిపోయాడు. మనం చేసిన పాపాలన్నీ క్షమింపబడాలంటే మన పాప క్షమాపణ నిమిత్తం మనం ఏం చేయాలంట, మనందరూ యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకోవాలి. తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారని చెప్పాడట. ఎవరైనా చెప్పండి, అందరికి అర్థమవుతుందని చెప్పిన విషయాలు త్వరగా చెప్పండి. అందరికి అర్థమవుతున్నాయా? త్వరగా చెప్పిన విషయాలు అందరికీ అర్థమవుతున్నాయండి? ఓకే, మీరు సైలెంట్గా ఉండకండి. త్వరగా నాకు రెస్పాండ్ అవుతే త్వరగా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు పేతురు గారు చెప్పిన మాటను బట్టి వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించి, అయ్యా మేము పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్మం తీసుకోవాలి, యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం పొందాలి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుంటారని ఇక్కడ పేతురు గారు చెప్పారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వార్త చెప్పాను. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారా, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, అంటే ఇంకా చాలా చెప్పాడంట. అంటే కేవలం యోవేలు ప్రవక్త గురించి, దావీదు గారు చెప్పిన ప్రవచనాల గురించి మాత్రమే కాక ఇంకా చాలా విషయాలు చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఏం చెప్పారంటే, అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. చూడండి, బాప్తిస్మం తీసుకోండి అని మనం హెచ్చరించాలి. కొంతమంది, అంటే మామూలుగా చెప్తున్నాను, క్యాజువల్గా చెప్తున్నా, కొంతమంది ఇచ్చేటువంటి బాప్తిస్మాలు ఎలా ఉంటాయంటే మారు మనసు పొందుకోరు.
మారు మనసు పొందుకోకుండా కొంతమంది ఇచ్చేటువంటి బాప్తిస్మాలు అంటే ఒకళ్ళు పెళ్లి బాప్తిస్మం ఒకటి ఇస్తారు. మ్యారేజ్ చేయాలంటే మన క్రిస్టియన్లో ఉన్నటువంటి ఏదో జబ్బు ఒకటి వచ్చింది. నేను మ్యారేజ్ చేయాలంటే సేవకుడు అంటున్నాడట కొంతమంది సేవకులు. నేను పెళ్లి చేయాలంటే ముందు మీరు బాప్తిస్మం తీసుకుంటే పెళ్లి చేయనమ్మా అనేసి అంటున్నాడట. ఎందుకు? నేను ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చాను చెప్పుకోవడం. సేవకులుగా పిలువబడుతున్న మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ముందు వాళ్ళు మారు మనసు పొందుకోవాలి. ముందు వారు మారు మనసు పొందుకుని పాప క్షమాపణ నిమిత్తం నాకు యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరు లేరు, నా జీవితంలో నేను చేసిన పాపాలని యేసుక్రీస్తు భరించాడు కాబట్టి ఆయన నమ్ముకుంటే నాకు పరలోకం వస్తుందని ఎవరైతే గుడ్డిగా నమ్ముతారో, బిలీవ్ చేస్తారో అలాంటి వారికి మాత్రమే మనం బాప్తిస్మం ఇవ్వాలి. కొంతమంది సేవకులు చేసే మిస్టేక్ ఏంటనుకున్నారు, పెళ్ళికి బాప్తిస్మం, పెళ్ళి జరగాలంటే నేను నీకు పెళ్ళి చేయాలంటే బాప్తిస్మం తీసుకుంటే పెళ్ళి జరగదు అంటాడు. వీళ్ళు భయపడిపోయి ఏం చేస్తారు, బాప్తిస్మం తీసేసుకుంటారు. ఆ బాప్తిస్మం చెల్లుతుందని చల్లదు, చెప్తున్నాను ఓపెన్ అయిపోయింది, చల్లదు. మన బాప్తిస్మం మరలా తీసుకుంటే తప్పేం లేదు. అయితే సుమారుగా వీళ్ళందరినీ హెచ్చరించటంట. కాబట్టి అతను వాక్యమును అంగీకరించిన వారందరూ బాప్తిస్మం పొందిరి. మీ అందరికీ అర్థమవుతుందా? ఎప్పుడైతే పేతురు గారు వాక్యాన్ని వివరించాడు, ఎప్పుడైతే పేతురు గారు ప్రవచనాలను చూపించి ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్పు జరిగిందని చెప్పాడు, ఎప్పుడైతే పేతురు గారు ప్రభువైన యేసుక్రీస్తు గారు ఉన్నట్టుగా చెప్పాడో, ఇది మన భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, భవిష్యత్తులో ఇలాగ ఉండబోతుంది, దేవుని గురించిన విషయాన్ని మీరు తెలుసుకోండి అని ఎప్పుడైతే క్లియర్గా సువార్తను ప్రకటించాడో అప్పుడు వాళ్ళందరికీ ఏమర్థమైందంట, వాక్యాన్ని అంగీకరించి. అంటే బాప్తిస్మం తీసుకోవాలంటే ముందు ఏం చెప్పాలి, వాక్యాన్ని చెప్పాలి. వాక్యము చెప్పకుండా ఎవరో వచ్చిన బాప్తిస్మం తీసుకుంటే ఎలా చెల్లుతుంది, చెల్లదు. కానీ ఇప్పుడు పేతురు గారు చెప్పిన వాక్యాన్ని విని అనేక మంది వచ్చారంట, బాప్తిస్మం పొందడానికి వచ్చారంట. సుమారుగా ఒక్క రోజులో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారంటే 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. అంటే పేతురు గారు చేసినటువంటి ఒక ప్రసంగానికి 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు, బాప్తిస్మం తీసుకున్నారు. అంటే పేతురు గారి ప్రసంగానికి ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారంటే 3000 మంది. వీరందరూ ఏం చేశారంట, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటందు, ప్రార్థన చేయటం ఎడతెగకుండిరి. అంటే సంఘం అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. వీళ్ళందరూ ప్రతిరోజు బోధలో ఉన్నారట. చూడండి జాగ్రత్తనండి, అపోస్తుల బోధ. అపోస్తులకి ఏ బయట నుంచి దుర్బోధ అని తెలియదు. ఎందుకంటే ఈ అపోస్తులుడు యేసుక్రీస్తు వారి ద్వారా జరిగినటువంటి ఆ 3.5 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు వారు ఎట్టి సువార్త చేశాడు, ఆ సువార్త పరిచయం వాళ్ళు విన్నది చూసింది క్లియర్గా చెప్పడం స్టార్ట్ చేశారు. ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలు చెప్తున్నారు. ఈ అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచు యందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వారికి భయం కలుగును, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగింది. అంటే ఇప్పుడు అపోస్తులు కూడా ఏం చేస్తున్నారు, సూచక్రియలు చేస్తున్నారు, మహత్కార్యాలు చేస్తున్నారట. విశ్వసించిన వారందరూ ఏకముకు కూడి తనకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నది. వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళందరూ సమిష్టిగా దాచుకున్నారు. ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏక మనస్కులే ప్రతిదినం జాగ్రత్త ఉండండి, వారి ఏక మనస్కులే అంటే వారి హృదయం అంతా ఒకలే ఉన్నారట, వారందరికీ ఒకే మనసు ఉందంట. ఆ మనస్సుతోటి వాళ్ళు ఏం చేస్తుందంట, ప్రతిరోజు దేవాలయం తప్పక కూడుకునుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనిచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారందరినీ అనుదినం వారితో చేర్చుచూ ఉండెను. అంటే ఇక్కడ అపోస్తులుడు చేస్తున్న సువార్త పరిచర్యలో, సహవాసంలో అనేక మంది ఏమవుతున్నారంటే రోజుకి రోజు అనేక మంది సంఘంలోనికి ఏర్పాటు చేయబడ్డారు, అనేక మంది చేర్చబడుచు ఉన్నారట. అంటే పేతురు గారు సహవాసంలో ఉన్నటువంటి అపోస్తులు, ఈ అపోస్తులందరూ కూడా ఏం చేస్తారంటే వారందరి ఏక మనస్సుతో కలిగి ఉండి దేవుని సువార్త పరిచర్యలో నమ్మకముగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారట. ఇది 2వ అధ్యాయం యొక్క వివరణ. అంటే 2వ అధ్యాయం యొక్క వివరణ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే, పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని పొందుకున్న తర్వాత, కొన్ని భాషలతో వారు సువార్తను వివరించిన తర్వాత,
ఆ భాషలు ఏ విధంగా వివరించారో ఆ భాషలు రావడానికి కారణం ఏంటి, యోవేలు గారు చెప్పిన ప్రవచన యొక్క నెరవేర్పు జరిగింది. అందుకని మేము ఈ భాషలతో మాట్లాడుతున్నాం, ఈ భాషలతో ప్రవచిస్తున్నాం. అయితే విచిత్రం ఏంటంటే దావీదు గారు చెప్పబడిన ఆ కొన్ని ప్రవచనాలని, ఆ కొన్ని ప్రవచనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్పు జరిగాయి. ఆయనే మన ప్రభువు, ఆయనే మన క్రీస్తు అని పేతురు గారు క్లియర్గా చెప్పడం వలన కొంతమంది ఏమయ్యారంటే వారి హృదయంలో నొచ్చుకుని ఏడ్చి, ఇదిగో మేము ఏం చేయాలి అనగానే అప్పుడు పేతురు గారు అన్నారు, మీరు మారు మనసు పొందుకోండి, రక్షణ తీసుకోండి, బాప్తిస్మం తీసుకొని, బాప్తిస్మం యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం తీసుకుంటే మనకు రక్షణ కలుగుతుంది. అప్పుడు రక్షణ ద్వారా మనందరికీ పరిశుద్ధాత్మైన వరాన్ని మనం పొందుకుంటామని చెప్పి వాక్యాన్ని ఇంకా వారికి లోతుగా వివరించిన తర్వాత వారిలో సుమారుగా 3,000 మంది ఈ బాప్తిస్మం తీసుకున్నారు. ఇలా తీసుకుని ప్రతిరోజు ఎడతెగక రొట్టె విరుచుట, ప్రార్థన యందును, సహవాసమందును, అపోస్తుల బోధన ప్రతిరోజు ఉన్నారు. కాబట్టి అక్కడ సంఘం అనేది స్ట్రెంత్ పెరిగింది. ప్రతిరోజు ఎవరొకరు యాడ్ అవుతూనే ఉన్నారంట. సంఘ సహవాసం అనేది పెరుగుతుందంట. ఈ సంఘ సహవాసం పెరుగుతూ ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి చరాస్తులు అమ్మి అపోస్తుల దగ్గర పెడితే వారికి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా అపోస్తులు నిర్వహిస్తూ ఉన్నారట. ఇది 2వ అధ్యాయం యొక్క వివరణ. అందరికి అర్థమైందా? ఇంకా చెప్పుకుందాం, ముగించేద్దాం. త్వరగా చెప్పండి. ఇంకా మాట్లాడుకుందామండి. కంటిన్యూ చేద్దామా? పర్లేదా? టైం ఓకేనా? ఓకే, రైట్, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో మనకి కనబడుతున్న విషయం ఏంటంటే, జాగ్రత్త, పేతురు గారి గురించిన కొంచెం యాటిట్యూడ్ మనకు కనబడాలి. ఏంటి ఆ యాటిట్యూడ్ అంటే, నాకు నవ్వు వస్తుంది కొన్నిసార్లు. మీకు గుర్తుందో గుర్తులేదో నాకు తెలియదు, కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పేతురు గారు సువార్త పరిచయం అంటే పేతురు గారు యేసుక్రీస్తు వారితో జర్నీ చేస్తున్నప్పుడు ప్రార్థన అనేది తక్కువ, అయ్యగారికి దూకుడు స్వభావం ఎక్కువ. సుమారుగా చూడండి, 3వ అధ్యాయం ప్రారంభవచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున, చూడండి, పగలు అంటే తెల్లవారుజామున 3 గంటలకు, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయం ఎక్కి వెలుచుండగా. సుమారుగా పగలు వెళ్తున్నారు, దేవాలయానికి వెళ్తున్నారు. మరి తెల్లవారుజామున పగలు చూద్దాం, వెళ్తున్నారంటే దేవాలయానికి వెళ్తున్నారు. ఎక్కి ప్రార్థన చేయడానికి వెళ్తుంటే పుట్టినది మొదలు కంటే చిన్నప్పటి నుంచి అతను ఎప్పుడైతే పుట్టాడో పుట్టిన మొదలు పుట్టివాడిన ఒక మనుషుడు మోసుకుని పోబడుచు ఉండేను. అతనికి కాళ్ళు లేవు, అంటే కాళ్ళు ఉన్నాయి కానీ అవి లేవు, పని చేయట్లేదు. వాడు దేవాలయంలో వెళ్ళు వారిని భిక్షమడ్డ కొందరు ప్రతిరోజు శృంగారమును, చూడండి, శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చింది. అంటే శృంగారమనే దేవాలయం ఒకటి ఉందంట. ఆ శృంగారమనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని ఒక పెద్ద ఆయన ఏం చేస్తారంటే భిక్షాటన చేసుకుంటున్నాడు. అంటే వచ్చి వెళ్ళేవారిని భిక్షాటన అడుగుతున్నాడు, తప్పేం లేదు. ఇలా భిక్షాటన చేసుకుంటూ వెళ్ళిపోతుంటే పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు వీళ్ళ ముగ్గురు కూడా ఆ దేవాలయంకి వెళ్తున్నారంట ప్రార్థన చేయడానికి, ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. వెళ్తుంటే ఆ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ భిక్షాటన చేస్తున్న పెద్ద మనిషి వీళ్ళని చూసి, ఈ ముగ్గురిని చూసి అనుకున్నాడంట, అమ్మో వీళ్ళ దగ్గర ఏదైనా దొరికేద్ది, గట్టిగా అడుగుదాం, మనకి ఈ రోజుకి సరిపోయి అంత ఇచ్చేస్తారు, గట్టిగా దొరుకుద్ది అనేసి ఆ ముగ్గురితో అన్నాడంట, అయ్యా భిక్షం దేహి అన్నాడట మన భాషలో. అయ్యా కొంచెం ఏమైనా చేస్తారా, హెల్ప్ చేయండి అని అన్నాడట. పేతురు గారు ఏం చెప్పారు చూడండి, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాను. అంటే ఎంత విచిత్రం ఉందంటే, ఆ
ఆ భిక్షాటన చేసిన పెద్ద మనిషి ఏం ఆశించాడు అనే విషయం పేతురు గారికి అర్థమైంది. ఇలా ముగ్గురు వెళ్తున్నప్పుడు వీళ్ళ ముగ్గురు దగ్గర బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, ఎత్తులు ఉండొచ్చు, లేదంటే ధన సహాయం అని చేస్తారేమో అని ఈ పెద్ద మనిషి ఆ ముగ్గురిని చూసి అనుకున్నాడు, అట్లా లోపల అనుకున్నాడు ఇన్నర్లో. కానీ పేతురు గారు అన్నారంట, అయ్యా నువ్వు అనుకున్నట్టు వెండి మా దగ్గర లేదు, బంగారం లేదు, కానీ నాకు కలిగిందే నీకు ఇస్తాను. నువ్వేం చేస్తావంటే నజరేయుడని యేసుక్రీస్తు నామని నడుమని చెప్పాడు. అక్కడ ఒక నేమ్ అనేది హైలైట్ చేస్తాడు పేతురు గారు. ఏంటి ఆ నేమ్? నజరేయుడని యేసు. నజరేయుడని యేసు నామన యేసుక్రీస్తు నామని నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని ఏం చేశాడు? లేవనెత్తాను. చూడండి, అక్కడ ఒక నేమ్ ఎప్పుడైతే హైలైట్ అయిందో కుడి చేయి పట్టుకున్నాడు. ఎవరిది? కుంటతుంది. భిక్షాటన చేస్తున్న పెద్ద అయింది. భిక్షాటన చేస్తున్న పెద్ద అయింది కుడి చేయి పట్టుకుని లేవమని ఇలా నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేపాడంట. వెంటనే వాని పాదములు చీలమండములను బలము పొందాను. అంటే వాడి కాళ్ళలో ఏం లేదంటే చీలమండాలు పోయాయి. ఆ చీలమండాలకి బలం వచ్చిందంట. బలం పొందుకుని వెంటనే దిక్కుని లేచి నడిచాడంట. అంటే ఆ కాలు కాలు ఏమైందంటే సెట్ అయ్యింది. సెట్ అయిన వెంటనే వాడు అన్నాడంట, గంతులు వేశాడంట. గంతులు వేచి దేవుని స్తుతించి వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు. వీడే దేవాలయంలోకి వెళ్ళాడు? శృంగారం అనే దేవాలయంలోకి వెళ్ళాడు. ఈ శృంగారం అనే దేవాలయంలోనికి వాడు కాలు వచ్చిన తర్వాత, కాలు వచ్చిన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాడు నడుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూడండి, వాళ్ళు ఇచ్చిన కామెంట్ అంటే 10వ శృంగారమున దేవాలయము ద్వారమున భిక్షము కొరకు కూర్చుని వాడి వీడే అని గుర్తెరిగి వాడిని జరిగిన దాన్ని చూసి విస్మయంతో నుండి పరవశులయ్యారు. అరే, కొన్ని సంవత్సరాల నుంచి భిక్షాటన చేస్తున్నాడే, పుట్టినప్పటి నుంచి కాళ్ళు లేవు, అలాంటిది వీడికి ఎలా కాళ్ళు వచ్చేసారా అని అక్కడున్న సొసైటీ అంతా ఇప్పుడు ఎవరు చూస్తున్నారంటే అతన్ని చూసారు. ఎవరిని? భిక్షమెత్తుకునే పెద్ద మనిషి. వాడు పేతురుని యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మంటపంలో వారి వద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చారు. జాగ్రత్త చదువుదాం. వాడు పేతురుని యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను అనే మంటపంలో వాడు ఉన్న ఏటి వద్దకు వారందరికీ గుంపుగా పరిగెత్తుకుని వచ్చి పేతురు ఏం చేశాడంట? దీనిని చూసి ప్రజలతో ఇట్లా, ఎవరు? పేతురు గారు అన్నట్టు నిలబడి, అయ్యా ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వీని విషయం ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? సింపుల్గా మీరు గుర్తుందో లేదో, సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు మీరు దయ్యాలు వెలగొట్టండి, స్వస్థతలు చేయండి, సూచక్రియలు చేయండి అని లైసెన్స్ ఇచ్చాడు కొన్నిసార్లు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ దయ్యాలన్నీ పారిపోయిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నీ పేరు చెప్పగానే దయ్యాలు పారిపోయాయి అని మనం వింటాం. కొంచెం ఏంటంటారు, మీ మాట చెప్పగానే దెయ్యాలు పారిపోయాయి అనగానే అవునా అంటే ఎంత విచిత్రం, నీ మాటకు దెయ్యాలు లోబడ్డాయి అని చెప్పడానికి మరలా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు కొన్ని సందర్భాలు అప్పట్లో. అయితే ఇక్కడ పేతురు గారి యాటిట్యూడ్ ఎలాగుందంటే, మీరెందుకు వీని విషయంలో ఎంతలా ఆశ్చర్యపోతున్నారు అంటే చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు పేతురు గారు. మీ ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? మా సొంత శక్తి చేతనేను భక్తి చేతనేను నడవడానికి వీరి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరు చూస్తున్నారు? ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వారి దేవుడే, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడిని యేసును మహిమపరచి ఉన్నాడు. మరల గుర్తుపెట్టుకోండి, స్వస్థత అనేది జరిగింది ఎవరి నామంలో జరిగిందంటే నజరేయుడైన యేసు నామంలో జరిగింది. ఇప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున జరిగినప్పుడు హైలైట్ అవ్వాల్సింది ఎవరంటే యేసుక్రీస్తు వారు అవ్వాలి, దేవుడు అవ్వాలి, మనిషి కాదు. అయితే ఇక్కడ చెయ్యబడిన వ్యక్తి కాదు ఇంపార్టెంట్, చెయ్యబడడానికి ప్రాముఖ్యంగా పిలువబడిన ఒక నామకరణం ఉంది. ఆ నామకరణమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే చేసిన వ్యక్తులు ఏమీ లేదా అంటే చేసిన వ్యక్తులు ఏమీ లేదు, కానీ ఆయన పిలువబడిన నామకరణ ఉచ్చారణలోనే అసలైన మహిమ ఉంది. ఆ మహిమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మళ్ళీ చెప్తున్నాను, మనకి ఇంపార్టెంట్ ఎవరంటే ఆయన మాత్రమే, మనిషి కాదు. ఇప్పుడు పేతురు గారు ఏం చెప్తున్నారు? నేనేం చేయలే,
ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించిరి. పిలాతు ఒప్పుకున్నాడు. పిలాతు ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు చెప్పండి? పిలాతు, నేను ఇతన్ని విడుదల చేయాలని అనుకున్నాను, కానీ మీరేం చేయరు? ఆయన నిరాకరించిన మాటకు లోబడలేదు. మీరు చంపేయండి అనేసి మీరందరిని ఆయన మాటకు లోబడగానే చంపేస్తారు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గనుక, చూడండి, మీరు జీవాధిపతిని చంపితిరి గనుక దేవుడు ఆయన మృతులలో నుండి లేపాను. ఆయనే ఎవరు? అందుకు మేము సాక్షులం అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అక్కడ హైలైట్ చేయడం మొదలెట్టాడు పేతురు గారు. ఎక్కడ? సొలొమోను మంటపం దగ్గర. ఇప్పుడు సొలొమోను మంటపం దగ్గర అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారు. సొలొమోను మంటపం దగ్గర యూదులు ఉన్నారు. సొలొమోను మంటపం దగ్గర యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు కూడా ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో నిలబడి పేతురు గారు, యోహాను గారు వీళ్ళిద్దరూ కూడా నిలబడి మాట్లాడుతున్నారు. ఇగో మీరు పిలాతు మాట కూడా వినకుండా మీరు ఆయన చంపేశారు అని పేతురు గారు మొహమాటం లాగా చెప్పేశారు. ఇగో ఆయన నామమందలి విశ్వాస మూలంగా నామని మీరు చూసి ఎరిగిన వీరిని బలపరచండి. ఆయన వలనే కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసిన. సహోదరులారా, అంటే ఇతనికి కాలు నయమవ్వడానికి, ఇతడు నడవడానికి ముఖ్య కారణం ఎవరు చెప్పనా? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నామంలో అంత బలం ఉందని యేసుక్రీస్తు అని హైలైట్ చేయడం పేతురు గారు స్టార్ట్ చేశారు. తర్వాత, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేశారు నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడిన సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఇలాగూ నెరవేర్చుడు. అంటే క్రీస్తు శ్రమ పడతాడనే విషయాలు దావీదు గారి నుంచి ఎంతోమంది ప్రవక్తలు చెప్పారు. ఆ మాటలన్నీ నెరవేర్పు జరిగాయి. ఇది మీకు తెలియకుండానే జరిగింది. అయినా దేవుడు చెప్పాడు, ఇదిగో ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రవచనాల ప్రకారం క్రీస్తు శ్రమ పడతాడని చెప్పాడు. ఆ మాటలు బట్టి జరిగాయి. ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలం వచ్చినట్లు మీ కొరకు కూడా నియమించిన క్రీస్తు యేసును పంపునాడు. మీ పాపం తుడిచివేయటకును నిమిత్తం మారు మనసు పొంది తిరగండి అని మరలా పేతురు గారు ప్రసంగం మొదలెట్టారు. అంటే ఎక్కడ కూడా ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందుకోండి అని చెప్తున్నాడు. ఎక్కడ? శృంగారమున దేవాలయం దగ్గర ఉన్నటువంటి సొలొమోను మంటపం దగ్గర. అక్కడ ఎక్కడ జరిగింది? పెంతెకోస్తు పండగ దిన యెరూషలేములో ప్రసంగం చేస్తే ఆ ప్రసంగాన్ని 3000 మంది మార్చిపడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, శృంగారమైన దేవాలయం దగ్గరికి వచ్చిన సొలొమోను మండపం దగ్గర అనేక మంది జనసమూహం ఉంటే ఆ జనసమూహం దగ్గర మరలా ప్రసంగం స్టార్ట్ చేశారు. అందరికి అర్థమవుతున్న పరిస్థితులు, సిచ్యువేషను. అంటే ఒక వ్యక్తిని నిలబెట్టుకుని, ఆ వ్యక్తి ఎవరు? కుంటువాడు. ఆ కుంటువాడిని నిలబెట్టుకుని ఆయన చేసినటువంటి పూర్ణ స్వస్థతను బట్టి ఒక క్లూ దొరికింది. అరే ఇది ఎలా సాధ్యమైందని చెప్తే ఆ సాధ్యమైనటువంటి ఆ కార్యమును బట్టి సువార్తను చెప్పడం స్టార్ట్ చేశారు పేతురు గారు. మరలా చెప్తున్నా, స్వస్థపరచబడిన వ్యక్తిని హైలైట్ చేయట్లే. ఈ స్వస్థపరచబడడానికి కారకులు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామము ద్వారా తండ్రి మహిమపరిచాడు. కాబట్టి ఆ తండ్రి యేసుక్రీస్తు అని పంపించాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మన అందరి పాపాల కొరకు వచ్చాడని ఇక్కడ ఈయన బట్టి, అంటే కుష్ఠరోగ ఈయన ఏంటంటారు, కాలు లేని కుంటువాడిని బట్టి వీళ్ళందరూ సువార్తను ఎలా ప్రకటించారో మనకు మెలుకులు నేర్పిస్తున్నారు. అంటే ఒక ప్రాంతంలో మనకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఎవరైనా ఒక రోగి ఉన్నప్పుడు ఆ రోగి నయమైన తర్వాత ఆ రోగిని బట్టి ఏం చెప్పాలి? సువార్తను ప్రకటించాలి. కేవలం మన హైలైట్ అవ్వకూడదు. మళ్ళీ చెప్తున్నా, మన హైలైట్ అవ్వడానికి దేవుడు స్వస్థత చేయలే. ఆ స్వస్థత జరిగింది ఎందుకంటే నువ్వు యేసును ప్రకటిస్తావని దేవుడు స్వస్థపరిస్తే కొంతమంది ఏం చేస్తారంటే సేవకులు తనకు తాను హైలైట్ చేసుకుంటారు. అది చాలా తప్పు అన్నమాట. అయితే ఇక్కడ చెప్పిన మాటను బట్టి ఇక్కడ మీరందరూ కూడా మారుమనసు పొందుకోండి. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చును. ఇవన్నీ చెప్పిన తర్వాత కొంతమంది ఏం చేశారు? త్వరగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. 22వ వచనం, మోసే ఎట్లను. మోసే గారు ఏం చెప్పారంట? ప్రభు అయిన దేవుడు
నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుని మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పును అన్ని విషయం మీరు ఆయన మాట వినవలను. అంటే మోషే గారి ద్వారా ఒక మాట చెప్పాడు, ఆ మాట నెరవేర్పు జరుగుతుంది. మీ వంటి ఒక ప్రవక్తనే పుట్టిస్తా అని చెప్పాడు, మీరు ఆ మాట వినాలి. ఆ తర్వాత చూడండి, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతాడు. అంటే మోషే తర్వాత వస్తున్నట్టు ఒక ప్రవక్త ఉన్నాడు. ఒకవేళ మీరు ఆ ప్రవక్త మాట వినకపోతే మీరు సర్వనాశనం అయిపోతారు. తర్వాత మరియు సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినం గురించి ప్రవచించారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గురించి మాట్లాడారు. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములని ఆశీర్వదింపబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. మీరందరూ వారసులు. తర్వాత దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వములను మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. అంటే మోషే గారిని ప్రస్తావించాడు, సమూయేలు గారు మొదలుకొని ఇప్పటివరకు ఎంతమంది అయితే ప్రవక్తలు చెప్పారో ఆ ప్రవక్తలు ఎవరి గురించి మాట్లాడారు చెప్పనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడారని ఆ సొలొమోను మంటపంలో పేతురు గారు మరలా ప్రసంగం స్టార్ట్ చేశారు. దాని కంటిన్యూ భాగమే 4వ అధ్యాయం. ఇలాగా పేతురు గారు ఆ ప్రసంగం చెప్తున్న తర్వాత వారు ప్రజలతో మాట్లాడుచూ ఉండగా అంటే పేతురు గారు ప్రజలతో మాట్లాడుతుంటే యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకైలు వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి. అందరికి అర్థమవుతుందా? అంటే ఈ 4వ అధ్యాయం కంటిన్యూ అనమాట. 3వ అధ్యాయం 4వ అధ్యాయం కలిపి చదవన్నమాట. ఎందుకంటే ఆ కంటిన్యూ భాగం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉంటే ఇప్పుడు ఎవరు వచ్చారు? యాజకులు వచ్చారు. ఇంకెవరు వచ్చారు? దేవాలయపు అధిపతి వచ్చారు. ఇంకెవరు వచ్చారు? సద్దుకైలు. వీళ్ళు వచ్చి ఏం చేశారంట? వీళ్ళు ప్రజలకు బోధించే విధానం చూశారు. యేసును బట్టి మన మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగుతుందని ప్రకటించడం మొదలంటే మన మృతులకు పునరుద్ధానం ఉంది, చనిపోయిన వారు మరలా బతుకుతారు. అంటే యేసుక్రీస్తు వారు మరణాన్ని గడిచి తిరిగి ఎలాగైతే పరలోకానికి వెళ్ళారో మనం కూడా అట్టి రీతిగానే మన పాప క్షమాపణ నిమిత్తం ప్రభుని యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మరలా పాపము చేయకుండా మన జీవితాన్ని కొనసాగిస్తూ మనం చనిపోతే మనం కూడా పరలోకానికి వెళతాం, మనకు కూడా నిత్య జీవం ఉందని పేతురు గారు అక్కడ ఉన్నటువంటి శృంగారం అనే దేవాలయం ఎదుట ఉన్నటువంటి సొలొమోను మంటపంలో సువార్తను ప్రకటించడం మొదలెట్టాడు. ఇలా మొదలెడుతూ ఎవరు చూశారు? దేవాలయపు అధిపతి చూశారు, సద్దుకైలు చూశారు, యాజకులు చూశారు. వీళ్ళందరూ ఏం చేశారంట? జాగ్రత్తగా వాక్యము వారిని బలత్కారంగా పట్టుకుని, అంటే సువార్తను ప్రకటిస్తుంటే పట్టుకుంటారంటే కొడతారు. మనందరూ చెప్తున్నా, సువార్తను ప్రకటిస్తే కొడతారంటే కొడతారు, తిడతారంటే తిడతారు, ఎన్ని విధాలుగానే ఇబ్బంది పడతారంటే పెడతారు. ఆ రోజు వాళ్ళు పడ్డారు. ఎవరు? పేతురు గారు, యోహాను గారు. సో వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. కావలిలో ఉంచి అంటే వారిని ఏమి చేయకుండా నిర్బంధం చేశారు, కావలిలో పెట్టారు. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయన. అంటే శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడికి దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఆ స్వస్థపరిచిన ఆ మనిషిని బట్టి పేతురు గారు చేసిన ప్రసంగానికి 5,000 మంది మార్పు. కేవలం పురుషులు మాత్రమే, స్త్రీలు ఉన్నారు, స్త్రీలు సంఖ్య రాయబడలే. ఈ పురుషులు మారిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ డే అంటే అప్పటికే పేతురు గారు, యోహాను గారు కావల్లో అంటే చెరసాల వేశారు. మన భాషలో చెప్పాలంటే ఈ చెరసాల్లో వేసిన తర్వాత నెక్స్ట్ రోజు ఏం చేశారంట? మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేమును యెరూషలేం ప్రాంతాన్ని తీసుకెళ్ళిపోయారు. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహాను, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉంటారు. ఎవరెవరు ఉన్నారు? ఆ అధికారులు ఉన్నారట, పెద్దలు ఉన్నారంట, శాస్త్రులు ఉన్నారంట, ప్రధాన యాజక అన్నయ్య కయపయి ఉన్నారంట, నెక్స్ట్ యోహాను ఉన్నాడట, అలెగ్జాంద్రు, ప్రధాన యాజకుని బంధువులు అందరూ కూడా నిలబడి ఒక సభలో ఉన్నారట. తర్వాత వారు
పేతురును యోహాను మధ్య నిలబెట్టి, ఇద్దరు ఉన్నారు, పేతురు గారు యోహాను వారి మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నానబడి దీన్ని చేసిద్దరని అని అడిగారు. కుంటోడు ఉన్నాడు కదా, కుంటోడిని తీసుకుని వచ్చారు, నిలబడ్డాడు. పేతురు గారు యోహాను గారు వీళ్ళిద్దరూ ఇక్కడ నిలబడ్డారు. మీరు ఇప్పుడు అన్నయ్య కైపయు యోహాను అలెగ్జాంద్రయు వీళ్ళందరూ కూడా ఒక ఆర్డర్ వేసి కూర్చుని, మీరు ఏ నానబట్టి ఈ కార్యం ఎలా చేశారు అని ఈ పెద్ద మనుషులు పేతురు గారు యోహాను గారిని ఒక ఆర్డర్ వేసి అడిగారట. అప్పుడు పేతురు గారు ఏం చెప్పారంట, చూడండి, పరిశుద్ధాత్మతో నిండిన వారై. అంటే మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ మన మీద ఎవరైనా ఎదురుదాడి చేసినప్పుడు, సువార్త విషయంలో కావాలి ఏ విషయంలోనే ఎదురుదాడి చేసినప్పుడు మనతో ఎవరు ఉంటారంటే పరిశుద్ధాత్ముడు ఉంటారు. ఇప్పుడు పేతురు గారు ఏం చెప్తున్నాడు, పేతురు గారు పరిశుద్ధాత్మ నిండిన వాడే. ఎట్లా? ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారం గురించి వాడు దేని వలన స్వస్థత పొందినో నేడు మిమ్మల్ని విమర్శించుచున్నారు, నేడు మమ్మల్ని విమర్శిస్తున్నారు. అంటే ఆ పెద్ద మనిషి చేసినటువంటి గొప్ప కార్యాన్ని గురించి మీరు సంతోషపడకుండా మీరు మమ్మల్ని ఏం చేస్తున్నారంటే విమర్శ చేస్తున్నారు. కనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు సిలువేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడిని యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఎంతగా అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు సిలువేసిన, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, ప్రభువైన యేసు క్రీస్తు అంటే నజరేయుడగు యేసు క్రీస్తు నామమును బట్టి వీడు స్వస్థత పొందాడు అని క్లియర్గా చెప్పాడట పరిశుద్ధాత్మ వల్ల. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి ఇప్పుడు మూలకు తలరాయి అయిందని చెప్పాడట. మరి ఎవరి వలన రక్షణ కలగదు. చూడండి, ఆ సభలో కూడా సువార్తను ప్రకటించే ధైర్య పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. మన ఎదుట అధికారులున్నా, పెద్దలున్నా, ఎంతమంది యాజకులున్నా, మన దగ్గర గట్టి వాక్యం ఉంటే ఆ వాక్యం పరిశుద్ధాత్మ మనతో మాట్లాడిస్తాడు. ఇప్పుడు ఆ సభలో, నిండు సభలో ఈయన కూడా పేతురు గారు ఏం చేస్తున్నారు, భయపడకుండా చూడండి, ఒకరోజు యేసుక్రీస్తు వారిని సిలివేస్తూ తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ మంట కాస్తున్నప్పుడు ఈయన కూడా ఆయనలో గుంపు కదా, నువ్వు కూడా ఆయన శిష్యుడివే కదా అని అన్నప్పుడు, నేను ఆయన శిష్యుని కాదు అని 3 సార్లు బొంకిన మనిషి ఇప్పుడు ఒక సభలో, నిండు సభలో చంపేయడానికి కూడా ప్రయత్నం చేసిన ఆ యేసుని గురించి సువార్తను ప్రకటిస్తున్నాడు అంటే ఎంతగా మారాడో మనం అర్థం చేసుకోవాలి పేతురు గారు. మరలా ఏమంటున్నాడు పేతురు గారు, మీరు ఎవరి వలన మీకు ఏ నామం రక్షణ కలగదు, మీకు ఏ నామం రక్షణ మనము పొందవలని కానీ ఆకాశము కింద మనుషులు ఇవ్వడం మరి ఏ నామం రక్షణ పొందలేము అనను. అంటే మనకి రక్షణ ఏ నామం కలుగుతుంది అంటే యేసు క్రీస్తు నామమున మాత్రమే మనకు రక్షణ కలుగుతుందని పేతురు గారు బాహాటంగా ఆ సభలో చెప్పేసేటట్టు. ఎంత ధైర్యంతో చెప్పాడు. వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి, చూడండి, వారికి విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. అంటే వీళ్ళిద్దరు కూడా యేసుక్రీస్తు పాటు జర్నీ చేసిన శిష్యులని వారు గ్రహించారట. స్వస్థత పొందిన మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉంటే చూసి ఏమో ఎదురు చెప్పలేకపోయారు. ఎందుకంటే ఎదురుకొట్ట మనిషి ఉన్నాడు కదా, వాడు పేతురు గారు యోహాను ఎదిరించి మాట్లాడాలంటే ఎందుకంటే డైరెక్ట్గా ఒక సాక్షి కనబడుతుంది. అందులో ఏం మనాలో, ఏం చెయ్యాలో, ఏమన్నా అందామన్నా ఆడు ఎదురుకొట్టు కనబడుతున్నాడు, బాగోదని వారు ఏం చేయలేకపోయారు. అప్పుడు సభ వెలుపులకు పోండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, మీ ముగ్గురు బయటికి పోండి అని పేతురు గారు యోహాను గారిని, తర్వాత నాకు తెలిసి ఆ పెద్ద మనుషులు కూడా బయటికి ఇంటేశారు. బయటికి పంపించి ఇప్పుడు వీళ్ళందరూ డిస్కషన్ చేస్తున్నారు. ఏమని డిస్కషన్ చేస్తున్నారు చూడండి, ఈ మనుషులను మనం ఏం చేద్దాం, వారి చేత ప్రసిద్ధమైన సూచ్యక్రియ చేయబడి ఉన్న యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమైన తెలిసిపోయింది. ఈ కుంటివాడికి కావాల్సిన విషయం తెలిసిపోయింది. ఇది జరగలేదని చెప్పలేదు. కాబట్టి ఏం చేయాలి, ఆయనను ఇది ప్రజలు ఇంకా వ్యాపింపకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇక మీదట ఈ నామమును బట్టి, చూడండి, ఈ నామమును బట్టి ఏ మనుష్యులతో మాట్లాడకూడదు, మనము వారిని బెదర పెట్టాలని చెప్పుకోండి. అంటే యేసుక్రీస్తు నామమున
మీరు సువార్తను ప్రకటించకూడదు అని మనం ఒక ఆర్డర్ వేద్దాం. ఒకవేళ మీరు ఆ నామం బట్టి మీరు సువార్తను ప్రకటించారో మిమ్మల్ని చంపేస్తామని కూడా మనం వారికి ఒక ఆర్డర్ ఇద్దామనేసి వీళ్ళందరూ కూడా నిండు సభలో మాట్లాడుకుని మళ్ళా పేతురు గారు యోహాను గారిని పిలిపించారట. పిలిపించి అన్నారట 19వ వచనం చూడండి, 18వ వచనం జాగ్రత్త వినండి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. ఆనాటి కాలంలో జరిగిన విషయాలే స్టిల్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మనల్ని కూడా ఏం చేస్తున్నారు, మన సేవకులు, మన విశ్వాసులు చాలామంది కూడా సువార్త పరిచర్య చేయడానికి వెళ్తున్నప్పుడు మనం కూడా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇవే. అయితే ఇలా ఎదుర్కొంటున్నప్పుడు ఆ రోజుల్లో పేతురు గారు యోహాను గారిని ఆపాలనుకున్న ప్రయత్నాలు ఆ కాలంలో జరిగాయి. సువార్తను ప్రకటించకూడదని చెప్పారు. ఎవరు? యాజకులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు, అన్నయ్య కైపోయి వీళ్ళందరూ కూడా సువార్తను ప్రకటించకూడదని చెప్పితే పేతురు గారు యోహాను గారు ఏమన్నారంట, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి అన్నారు. అంటే మేము ఎవరి మాట వినాలి? మీ మాట వినడం కంటే దేవుని మాట మాకు ముఖ్యం, కాబట్టి మేము దేవుని మాట చెప్తాం, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచుండ్రు కనుక సభవారు ప్రజలకు భయపడి, కళ్ళెదురు కూడా సాక్ష్యం కనబడుతుంది, కళ్ళెదురు కూడా వీళ్ళు దేవుని గురించి చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళు దేవుని గురించి మహిమపరచాలనుకుంటున్నాం, కాబట్టి ఈ ప్రజలందరూ కూడా పేతురు గారు యోహాను గారు సపోర్ట్గా ఉన్నారట. అమ్మ మనం ఏం తేడా చేసాం, మనం చంపేస్తారా వీళ్ళు అనేసి ఈ అధికారులు అందరూ భయపడ్డారంట. అప్పుడు ఏం చేశారంట, వీరిని శిక్షించి విధి ఏమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. అంటే కొట్టడానికి కూడా భయం వేసిందంట, గట్టిగా కొట్టడానికి భయం వేసి విడుదల చేసి పంపించేశారట. స్వస్థపరచుట అను ఆ సూచికలు యవ్వన విషయం చేయబడిన వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. అంటే శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షాటన చేసుకుంటున్న ఆ పెద్ద మనిషి సుమారుగా 40 సంవత్సరాల కన్నా పైచిలుకే ఉందంట. ఎంత విచిత్రం ఉందండి. 40 సంవత్సరాల కన్నా పైచిలుకున్న వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడు మన ప్రభువుని యేసుక్రీస్తు. తర్వాత వారు విడుదల నుండి ముగించుకుందాం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలు అన్నిటిని వారికి తెలిపి, అంటే యెరూషలేము సంఘం దగ్గరికి వచ్చేసిన తర్వాత మాకు ఎలా జరిగింది, ఇలాగే మమ్మల్ని బెదిరించారు అని అక్కడ జరిగిన విషయాలన్నీ సంఘంతో చెప్పుకున్నారు. వారు విని ఏక మనసుతో దేవునికి ఎట్లు బిగ్గరగా మొరపెట్టారు. ఏమని మొరపెట్టారు? నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగు చేసిన వాడు. ఇక అన్ని జనులకి ఎలా అలరి చేశారు? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకునేది? ఇగో ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకము కూడుకుని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. కీర్తన గ్రంథం 2:2లో ఉంటుంది మాట. అంటే అన్ని జనులు ఎలా అలరి చేస్తారు? ఈ అధికారులు వీళ్ళందరూ కూడా ఎందుకు మూకుమ్మడి కూడి నీ మాట వివరించే వారిగా చేయనివ్వరు అనేసి ఈ విషయాలు దావీదు గారు ఎప్పుడూ చెప్పేశారు. చెప్పబడిన మాటలు నెరవేర్పుడు జరుగుతున్నాయి. ప్రభు ఏటి ప్రభు మాకు ఏం అర్థం కావట్లేదని పేతురు గారు అక్కడ ఉన్న సమాజం అంతా కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏం జరగాలి మాకు అర్థం కావట్లేదని వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఏం కనబడుతుంది? 29వ వచనంలో త్వరగా ముగించుకుందాం. ప్రభువా, ఈ సమయం అందున వారి బెదిరింపులు చూచి, చూడండి ఈ టైంలో వారి బెదిరింపులు చూచి రోగుడు స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడిని యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను నీ చెయ్యి చాచిగా నీ దాసులు బహుధైర్యము నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు. ప్రభువా, నీ మాటలు చెప్పాలి, నీ మాటలు వివరించాలి. నేను నీ ప్రజలు చాలామంది దాసులు రోగులు ఉన్నారు, వాళ్ళందరికీ స్వస్థపరచాలి ప్రభు అని వాళ్ళందరూ ప్రార్థన చేయగానే వారందరూ ప్రార్థన చేస్తూ ఉండగా వారు చూడండి, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించి ఒక భూకంపంలా వచ్చిందంట. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అంటే మరలా సువార్తను ప్రకటించినని పరిశుద్ధాత్మ వారికి సలహా ఇచ్చి. నెక్స్ట్ 32వ వచనం ముగించుకుందాం. 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును
ఏకాత్మే గలవారై ఉండాలి. ఎవడను చూడండి, ఇక్కడ ఎవరైతే విశ్వాసులు ఉన్నారో, ఎవరైతే ఆ అపోస్తులు నమ్ముకుని సువార్త పరిచర్యలు ముందుకు వెళ్ళిపోతున్నటువంటి విశ్వాసులు ఉన్నారో, వారందరి విశ్వాసం కూడా ఏక మనసుతో ఉందంట. ఏక హృదయం, ఏక తాత్పర్యంతో ఉన్నటువంటి వారందరి విషయాల్లో చాలా బాగుందంట వారి సంఘం అంతా. తర్వాత ఏం జరిగిందంట, ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏది తమదని అనుకోవడం లేదు, కానీ వారికి కలిగినదంతా వారికి సమిష్టి ఉంది. వారికి మాకు ఇది లేదు అది లేదు అని ఏ భేదం లేకుండా అందరూ కూడా కలిసిమెలిసిగా ఒక ఐక్యమత్యంతో, సహోదరుల ఐక్యమత్యం ఎలాగైతే ఉండాలో అలాగే ఉన్నారట సంఘం అంతా. ఈ మధ్యలో ఒక పెద్ద ఆయనే చూడండి 33, ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభుని యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం ఎలా జరిగింది ఇంకా సాక్ష్యం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టుచూ వచ్చారు. అంటే ఇంకా చాలామంది సంఘంలో యాడ్ అవుతున్నారు. అంటే ఈ అపోస్తుల బోధను నమ్మిన వారందరూ కూడా దేవుని యొక్క కృప ద్వారా అనేక మంది వారి ఆస్తులు నమ్మి సంఘానికి ఇచ్చేసి మేము కూడా మీలో కలిసిపోతామని వారందరూ కూడా వచ్చారట. ఇందులో వారు ప్రతి వానికి వాడి అక్కర కొలత పంచిపెట్టి వారిలో ఎవ్వరికి ఏ కొదువు లేదు. కొదువు లేకుండా పోతే ఇప్పుడు ఏం జరిగింది, కుప్రానికి ప్రాంతం ఉంది. ఆ కుప్రాలో పుట్టిన లేవి గోత్రానికి సంబంధించిన యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులుడు హెచ్చరిక పుత్రుడు అని పేరెట్టారు. హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడి ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల ఎత్తు పెట్టాడు. ఈ బర్నబా గారి గురించిన విషయాలు దేవుడి చిత్తమైతే రేపటిదినాలు సుమారుగా 7 గంటలకే కుదిరితే 7 ఆ టైంకి 7 to 8 లోపు, ఎందుకంటే మళ్ళీ మా సండే వర్షిప్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి దేవుడి చిత్తం అయితే త్వరగానే 7 గంటలకే స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. లింక్ అన్ని పంపిస్తారు. కాబట్టి వీలుగా అయిన వారు త్వరగా రావడానికి సిద్ధపాటు కలిగి ఉండండి. లేనివారు మరలా నెక్స్ట్ టైం చూడడానికి కూడా మనకి యూట్యూబ్ లైవ్ ఉంది కాబట్టి యూట్యూబ్ లైవ్ ద్వారా చూడండి. ఇప్పటివరకు చెప్పబడిన మాటలు సుమారుగా 4 అధ్యాయాలు వివరించుకున్నాం. ఈ 4 అధ్యాయాలు మీ అందరికీ అర్థమైనాయా? త్వర జవాబు చెప్పండి, ముగించుకుందాం. అందరికీ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. అందరికి అర్థమయ్యాయండి? ఓకే, దేవుని చిత్తమైతే రేపటిదానా 7 గంటలకి, సాయంత్రం 7 గంటలకి పెట్టడానికి ట్రై చేస్తాం. దేవుని చిత్తమైతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇప్పటివరకు తండ్రి అపోస్తుల కార్యం 4 అధ్యాయాలు వివరించుకోవడానికి మీరు మా పట్ల చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రతి విషయాలు పిల్లలతో నేరుగా మాట్లాడడానికి మీరే నాకు సహాయం దయచేయండి. మాకును మా అందరికి కావాల్సిన జ్ఞానాన్ని పరిపూర్ణంగా దయచేయండి. మీ కృపను బట్టి మా అందరికి కావాల్సిన జ్ఞానాన్ని కూడా దయచేయండి. మీ చిత్తమైతే రేపటిదానాలు 7 గంటలకి తండ్రి మరి ఆన్లైన్లో మేము అందరికి కలుసుకోవడానికి మీరే సహాయం దయచేస్తారని, సమయాన్ని కూడా తండ్రి మేము పాటించడానికి కూడా మీరే మాకు తోడుగా నడిపించారు. ముఖ్యంగా తండ్రి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని విధాలుగా మీరు మాకు తోడుగా నడిపించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించు. మీ చిత్తమైతే రేపటిదిన మరలా మీ పిల్లలతో మాట్లాడడానికి మీరే నాకు తోడుగా నడిపిస్తారని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొచ్చిన మా పరమ తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. దేవ చిత్తమైతే రేపటిదిన కలుసుకుందాం. అందరికీ వందనాలు.